श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतार्णम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपीश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वृन्दाय तुलसीदेव्यै प्रियाय केशवस्य च कृष्णभक्तिप्रदिदेवी सत्यवत्यै नमो नमः। సభాయ నమః. ఏ సభలో అయితే భగవంతుడు అధిష్ఠించి ఉంటారో దానికి హరిసభ అని పేరు. Lord Krishna is the president of this meeting. We are all listeners. హరి సభలో హరిని గురించి మనం తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత, హరి ఎక్కడ ఉంటాడు, హరి ఏమి చేస్తూ ఉంటారు, ఎప్పుడు అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేసి ఉంటాం. కాబట్టి పరిత్రాణాయ సాధూనాం, ద ఫోర్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ది లార్డ్ ఈస్ టు ప్రొటెక్ట్ హిస్ డివోటీస్. అందుకే వాళ్ళకి ఆనందం. భగవంతుడి దర్శనం కోసం భగవంతుడి యొక్క వాక్ అమృతం వినడానికి ఎప్పటి నుంచో తప్పిస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తాడా భగవంతుడు, ఎప్పుడు వస్తాడా అని. అది వినడానికి, ఆయన దర్శించడానికి తప్పించేటువంటి వాళ్ళకు ముందు దర్శనం ఇచ్చి వాళ్ళకు పలకరించి ఆ దర్శనానందాన్ని కలిగించిన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగించి అప్పుడు దుర్మార్గుల్ని సంహరించి ధర్మాన్ని జాగ్రత్తగా వాళ్ళు మళ్ళీ కొనసాగించేటట్టుగా స్థాపన చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. భగవద్గీత ఇది నా యొక్క పని. నేను వేరే ఉండే లోకంలో నుంచి నువ్వు వస్తా యోగంది. యుగే యుగే యదా ఇలా ధర్మస్య గ్లానిర్భవతి భారతం. ఎప్పుడు ధర్మానికి ఇప్పుడు హాని కలుగుతుందో, ఆ ధర్మానికి హాని కలిగేటువంటి దానిని ఎవరైతే సరి చేయడానికి వీలు కాని పరిస్థితి ఏర్పడిందో, దెన్ ఓన్లీ ఐ విల్ కమ్ టు దిస్ వరల్డ్. అప్పుడే నేను వస్తాను ఈ లోకానికి. ప్రతిసారి ఎవరు పిలిస్తే అప్పుడు వచ్చేసేసి, నేను ప్రతిరోజు వచ్చేసి వారానికి ఒకసారి వచ్చేసి నేను వచ్చేవాడిని కాదు. పైగా మన ఉండేటువంటి సమస్యను తీసుకెళ్ళి త్రూ ప్రాపర్ బ్రహ్మగారి ద్వారా ఆయన దగ్గర పెట్టాలి. మా లోకంలో ఏడు సమస్యలు ఉన్నాయి, రెండు బాబు తీస్తే నేను అప్పుడు వస్తాను. అది భాగవతం అని చెబుతోంది. భూదేవి యొక్క ప్రార్థన వలన బ్రహ్మదేవుడు కోరగా దక్షిణవార్ధిన రండి అని పిలిస్తే అప్పుడు భగవంతుడు కిందకు వచ్చారు. అంటే ధర్మస్థాపనం ఆయన చెయ్యాలి. ధర్మం అంటే ఎందుకు ఆయనకే తెలియదు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. అంటే భగవంతుడికి తప్ప ధర్మం అంటే అసలు ఎవరికీ తెలియదు. నోబడీ నోస్ వాట్ ఈజ్ ధర్మం. భగవంతుడు ఏం చెప్పారో దానికి ధర్మం అని పేరు. అంటే ధర్మాన్ని చెప్పడానికి, జీవుల్ని మేలుకొలిపి తన యొక్క ధామానికి తీసుకెళ్ళడానికి, టు పేవ్ ద వే, ఆ రోడ్డు మార్గాన్ని చూపిస్తూ అక్కడ నడిపించడానికి భగవంతుడు అవతరిస్తారు. అంచేత సజ్జనుడు భగవద్భక్తులు అనేవాళ్ళు భగవంతుడు అవతరించినందుకు చాలా సంతోషపడి ఏ రోజున ఏ తిథి నాడు ఎక్కడ అవతరించారో ఎవ్రీ ఇయర్ దే విల్ సెలబ్రేట్ ఫంక్షన్. ఆ భగవంతుడు యొక్క ఆవిర్భావ తిథి నాడు మంచి మంచి ఉత్సవాలు చేసుకుంటారు, ఊరేగింపు చేస్తారు, ఆనందంగా ఉంటారు, దేవుడు అలంకారం చేస్తారు, నైవేద్యం పెడతారు, ఊరేగింపు అన్నీ చేస్తుంటాం. భగవంతుడు అవతరించి మనకి ఉద్ధరించేటువంటి మార్గాన్ని చూపించాడు కాబట్టి
అకార్డింగ్ టు ప్రభుపాద్ వీఆర్ ఆల్ జైలర్స్. మనందరం కారాగారంలో పెట్టబడ్డాం. జైల్లో ఉన్నాం అందరూ జైల్లో ఉన్నారు. ఈ జైల్లో ఉన్నటువంటి వాళ్ళం ఒకళ్ళొకళ్ళు మంచి మాటలు మంచి బాగోగులు చూసుకుంటున్నాం. కానీ జైల్లో ఉన్న వాళ్ళు సుఖం ఇవ్వడం కోసం పెట్టరు. అందులో ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ పనిష్మెంట్. కాబట్టి ఎప్పుడైతే మానవుడు ఈ దేహంలోకి వచ్చి ప్రపంచంలో వచ్చి త్రితాపాలతోటి బాధపడుతున్నాడో తెలుసుకోవాల్సిన మొట్టమొదటి కర్తవ్యం హూ యామ్ ఐ, వై ఐ ఆమ్ సఫరింగ్, టు వాట్ రీజన్, ఏ కారణం చేత నాకు ఈ బాధ కలుగుతున్నాయి అనేటువంటి ఎంక్వైరీ మనం చెయ్యాలి. అంచేత మనందరం కూడా ఈ దేహంతో తల్లి గర్భం నుంచి ఇందులోకి రావడానికి ముందు ఎక్కడున్నామో మనకు తెలియదు. ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవడం మనకు తెలియదు. మరి ఏమవుతుంది అని అలా మనకు అర్థం ఏమవుతుంది, ఇక్కడ మన యొక్క ఉనికి, అవర్ స్టే ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ప్యూర్లీ టెంపరరీ. అయితే అందరికీ కామన్గా అందరూ 100 ఏళ్ళు బతకడం, అందరికీ 50 ఏళ్ళు ఆయుర్దాయం, అందరం కూడా 70 ఏళ్ళు బతుకుతాం అనే కామన్ పాయింట్ ఏమి లేదు ఇక్కడ. ఎవరి టైం అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి ఎవరు పిలిస్తే వెళ్ళిపోతున్నారు, ఆన్ ఆఫ్ స్విచ్ ఎవరు నొక్కుతున్నారు అక్కడ మనకు తెలియట్లేదు. ఈ ఉన్న కాసేపట్లో మన కుటుంబంలో సఖ్యతగా ఉండి మన ధర్మాన్ని మనం చేస్తూ మన ఉనికి వల్ల మిగతా వాళ్ళు ఆనందం పడుతున్నారా లేదా అని చూసుకునేటువంటి స్థితి లేకుండా మన వాళ్ళు అందరూ కష్టపడుతున్నారు, అందరి వల్ల ఒకరు మనం కష్టపడుతున్నాం. కాబట్టి ద హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ డైలమా. శాంతి ఎక్కడుందో, సుఖం ఎక్కడుందో తెలియనటువంటి పూర్తి డార్క్నెస్లో మనం కొట్టుకుంటున్నాము. ఎక్కడుంది ఆనందం? ఆనందంతో నాకేం పని, శాంతితో నాకేం పని, ఆ రెండు నాకెందుకు అనేవాళ్ళు ఎవరు ఉండరు. హ్యూమన్ బీయింగ్స్, ఈవెన్ ది క్రీచర్స్ సెర్చ్ ఫర్ హ్యాపీనెస్. క్రిమికీటకాలు, పశుపక్షాలు అన్నీ కూడా ఆనందం కోసం వెతుకుతున్నాయి. ఆ ఆనందం ఎక్కడుంది? అసలు నీకు ఆనందం ఎందుకు పోయిందని, నువ్వెవరో, నీకు ఉన్న ఆనందం ఎలా పోయింది, హౌ యు లాస్ట్ ఇట్. భగవంతుడి యొక్క ఆనంద స్వరూపం యొక్క వంశమైన మనకు ఉండవలసిన ఆనందం ఎందుకు పోయింది అంటే భగవంతుడు చెప్తున్నారు, మమైవ అంశో జీవలోకి, నా యొక్క అంశమైనటువంటి జీవుడు సనాతనుడు అంటే నిత్యం ఉండేటువంటి వాడు. అని మనస్సష్టాన్ని ఇంద్రియాన్ని ప్రకృతిస్థాన్ని కరసది. ఈ మనసుతో కూడినటువంటి 6 ఇంద్రియములతోటి సంబంధం పెట్టుకుని ఈ ప్రపంచంలో వాడు సుఖం వెతుకుతున్నాడు. మనం పుట్టినప్పటి నుంచి ఒకటే లక్ష్యం మనకి, సుఖము శాంతి ఎక్కడున్నాయని వెతుకుతున్నాం మనందరం కూడా. దాని కొరకు విద్యార్జన చేసినా, ధనార్జన చేసినా, ఓ ప్రాజెక్టు కట్టినా, వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, the only idea behind all these activities is only to attain permanent peace and bliss. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడం కొరకే. కష్టం కోసం ఎవరో, దుఃఖం కోసం పనిచేయరు ఎవరు కూడా. నాకు దుఃఖం కలిగితే బాగుండని ఎవరు కోరుకోరు. కాబట్టి అవర్ ట్రయల్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ లైక్ దిస్. And the day of Amavasya, a blind person is searching for a black cat where there is no cat at all. అమావాస్య రోజుని గుడ్డివాడు చీకట్లో నల్ల పిల్లి కోసం వెతుకుతున్నాడు. అక్కడ నల్ల పిల్లి లేదు అసలు. సో హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ హీ విల్ గెట్ ది బ్లాక్ క్యాట్ అట్ ఎనీ టైమ్? అంత క్వైట్ ఇంపాసిబుల్. అలాగే మనం కూడా ఎక్కడైతే ఆనందం లేదు అక్కడ ఆనందం కోసం వెతకడం అనేది నథింగ్ బట్ ఫుటిల్, వ్యర్థ ప్రయత్నం. ఇవన్నీ తెలుసుకుని ఎప్పుడైతే the search begins for the Lord, then the Lord will send the appropriate person in the name of Guru. భగవంతుడు గురు రూపంలో గురువుని పంపించి ఆ జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారు. భగవంతుడి గురించిన జ్ఞానాన్ని మనకి ఇస్తే ఆ జ్ఞానాన్ని మనం కనుక జాగ్రత్తగా హోల్డ్ చేసి పట్టుకుని అందులో ఉండే విషయాన్ని విచారణ చేసి వాడు చెప్పిన ప్రకారంగా కనుక మనం ఆచరించినట్లయితే ఇమ్మీడియట్లీ యూ విల్ గెట్ ది రిజల్ట్. బెల్ కొట్టాలనుకోండి, సౌండ్ ఎప్పుడు వస్తుంది? ఇమ్మీడియట్లీ యూ విల్ గెట్ ది సౌండ్. అంతటి నిప్పు ముట్టుకున్నాం, వెంటనే ఫైర్ అయిపోతుంది చెయ్యి, షాక్ కొట్టింది, కరెంట్ పట్టుకున్నాం. కాబట్టి దిస్ ఈజ్ నాట్ లెస్ దాన్ దట్. పరమార్థిక ఆరాధన కూడా
మనం చేసిన వెంటనే ఫలితం మనకు కనిపించట్లేదని చాలామంది అనుకుంటాం. ఏడాది నుంచి చేస్తున్నాం, పూజలు వ్రతాలు జపాలు చేస్తున్నాం, మాకే కనపడలేదన్న. దట్ విల్ డిపాజిటెడ్ సైలెంట్లీ ఇన్ యువర్ అకౌంట్. ఎవరో డిపాజిట్ చేస్తే అని చెప్పారో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ జమ అయిపోతుంది అక్కడ అలాగా. కాబట్టి పారమార్థికమైనటువంటి దాని యందు దృష్టి పెట్టి దాని ఇంపార్టెన్స్ మనం తెలుసుకుని పారమార్థికమైన జీవితం గడపాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పాయింట్ అనమాట. రెండో పాయింట్ ఏంటంటే పారమార్థికమైనటువంటిది కేవలంగా ఈ ప్రజెంట్ లైఫ్కి సంబంధించింది మాత్రమే కాదు. ఎందుకని ఈ జననము మరణము అనేటువంటిది ఎన్ ఇండివిజువల్ సింగిల్ ఈవెంట్ కాదు. అది ఎన్ ఇండివిజువల్ సింగిల్ ఈవెంట్ కాదు. దీనికి ముందు చాలా చరిత్ర ఉంది మనకి, భవిష్యత్తులో కూడా చాలా చరిత్ర ఉంది. సో వీ హ్యావ్ టు క్రాస్ ఓవర్ సో మెనీ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్. ముందు ఇంకా ఉన్నాయి అవన్నీ. అందుకని ఇప్పుడు అటు నుంచి బయలుదేరి చివరి దాకా వెళ్ళేంత వరకు ఎంతవరకు మనం ఈ యొక్క ప్రాసెస్ కొనసాగించాలి అవునా. కాబట్టి ఇలాంటి చిక్కుముల్లో మనం పడినటువంటి మనం ఎవరము, భగవంతుడు ఎవరో, ఈ ప్రపంచం అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి అనేటువంటి 4 విషయాల గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎప్పుడు ఉంది. కానీ దీనిని పక్కన పెట్టేసినట్లయితే, ఇది మనకు అవసరం లేదనుకున్నట్లయితే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వైటింగ్ ది మిజరీస్ అండ్ సారోస్. మనకు కావాలనే దుఃఖాలు కొని తెచ్చుకుంటున్నాం. అని మనవాళ్ళు పూర్వం గురు పాఠశాలని గురువుగారి దగ్గర పంపించి చిన్నప్పుడు 5 ఏళ్ల వయసప్పుడు మంచి పారమార్థికమైన శిక్షణ ఇప్పించి, శాస్త్రాలు ఇప్పించి, ది ట్రైన్ దేర్ లెవెల్ బెస్ట్ ద టోటల్ నాలెడ్జ్ విచ్ ఇస్ నెసరీ టు ది హ్యూమన్ బీయింగ్ టు లీడ్ హిజ్ లైఫ్ పీస్ఫుల్లీ. మన గురుకులాన్ని పంపించి వాడు ఎటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చేవారంటే జీవితం అంతా సరిపడినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవారు. మన ఇప్పుడు ఈ జ్ఞానం అనేటువంటిది పీస్ మీల్ జ్ఞానం. ఆ పరీక్ష వెళ్ళిపోతే ఇంకా జ్ఞానం అవసరం లేదు, ఈ ఇందులో చేరితే ఇంకోటి అక్కర్లేదు, ఆ టెస్ట్ వేస్తే ఇంకోటి అక్కర్లేదు. సో దెన్ అండ్ దెన్ వీఆర్ థ్రోయింగ్ ఇట్ అవే అండ్ సెర్చింగ్ ఫర్ అనదర్ నాలెడ్జ్. ఇది ఎలాంటి కాదు. స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ లైక్ దట్. వన్స్ acquired, it is an asset and it will never give rise to any liability. భగవద్ ఆరాధన, భగవద్ జ్ఞానం మనం పొందితే మన లైబిలిటీస్ అప్పులే ఉండవు, అంతా ఆస్తులే. ఎక్కడికి వేరెవర్ యూ గో, దట్ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ ది లార్డ్ అండ్ యు ఆర్ ది సన్ ఆఫ్ ది గాడ్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన తండ్రి, మనం బిడ్డలం కాబట్టి ఈ ప్రపంచం మొత్తం అయింది. కానీ తండ్రి బిడ్డలకు అన్ని ఏర్పాట్లు అన్ని చోట్ల చేసినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అరేంజ్డ్ టు సూట్ ది నీడ్స్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి ఇది రెండు. భగవంతుడి యొక్క ఏర్పాటు ఇక్కడ ఏంటంటే టెంపరీగా మనందరం వచ్చి భగవంతుని తెలుసుకుని మానవ జీవిత లక్ష్యాన్ని గుర్తించి దానికి అనుగుణంగా సఫలీకృతం చేసుకోవడం కోసం మనల్ని పంపించారు. కాబట్టి వీ హ్యావ్ బీన్ సెంట్ హియర్ ఓన్లీ టు కరెక్ట్ ద మిస్టేక్ వీ హ్యావ్ డన్. మనం ఒక తప్పు చేసిన దాన్ని దిద్దుకోవడం కోసం పంపించారు ఇక్కడికి. కాబట్టి ఆ తప్పు మనం ఏం చేసామంటే, ఒరిజినల్లీ వీ బిలాంగ్ టు లార్డ్ కృష్ణ. వీఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ లార్డ్ కృష్ణ. కృష్ణ ఇది సుప్రీం లార్డ్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్. ఇది శాస్త్ర ప్రమాణంగా ఉంది, కానీ ఎవరో కొత్తగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేసింది కాదు. ది లార్డ్ కృష్ణ మే బి వర్షిప్డ్ బై యూ. వై షుడ్ వీ వర్షిప్ లార్డ్ కృష్ణ ఓన్లీ, వై నాట్ అదర్స్ అనే ప్రశ్న వేయచ్చు. మనం బజార్లోకి వెళ్ళినప్పుడు అందరూ ఒకటే కొనాలని ఏమీ లేదు, మన ఇష్టం వచ్చి కొనుక్కుంటాం. మన ఇష్టం అని కొనుక్కుంటాం, ఇష్టం వచ్చిన డబ్బు ఇచ్చి కొనుక్కుంటాం, అప్పు చేసి కొనుక్కుంటాం కావాలంటే. కాబట్టి మనందరికీ పూజనీయుడు, ఆరాధ్య వస్తువు కృష్ణుడు ఒక్కడే. ఎందుకు దానికి శాస్త్ర ప్రమాణం ఉందన్నమాట. కాబట్టి ఇది లార్డ్ ఆఫ్ ది యూనివర్స్. నమో విశ్వస్వరూప విశ్వస్థిత్యంత హేతు విశ్వేశ్వర విశ్వాయ గోవిందాయ నమో నమ. గోవిందుడు కృష్ణుడు అంటే ఎవరంటే మొత్తం ప్రపంచానికి అధిపతి అయిన ప్రపంచం ఆయనలో ఉంది. పైగా విశ్వరూపంలో చూపించింది నాలో ఉంది చూడు. మమ దేహే కూడా కేసి నాలో చూడు, అన్నీ ఉంటాయి, ఎక్కడ బయట లేవు. అటువంటి భగవంతుడు దయచేసి యుగ యుగాల్లో అవతారాలు ఎత్తు మన ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరించారు. కృష్ణుడిగా అవతరించి ఇచ్చినటువంటిది ఏమిటంటే భగవద్గీత. ఇతర అవతారాల్లో ఇప్పుడు భగవద్గీత ఇవ్వలేదుగా. రాముడిగా వచ్చారు దేవుడే, నరసింహస్వామిగా వచ్చారు దేవుడే, నారాయణ వైకుంఠంలో ఉన్నాడు, ఈజ్ ఆల్సో లార్డ్. కానీ కృష్ణుడు వైకుంఠ జనితో వరా మధుపురి తత్వాభిరాసోత్సవ బృందారణ్య ఉదారపాణి రమణ గోవర్ధన తత్వం. కృష్ణుడు వైకుంఠం నుంచి కిందకి దిగి జీవులకి మేలు చేసింది అంటే పెర్మనెంట్ బంగారపు గని ఇచ్చేది భగవద్గీత. ఆ భగవద్గీత
ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. ఎందుకని భగవద్గీత ఉపనిషత్తు బ్రహ్మ విద్యాం యోగశాస్త్రి కృష్ణాది సంవాదే అని ప్రతి అధ్యాయం కింద కూడా బ్రహ్మసూత్రం యొక్క సారాంశం అది సాక్షాత్ భగవంతుడు చెప్పారు. వేదంలో ఉన్నది ఏదో బ్రహ్మసూత్రాలు ఏమున్నాయో పురాణాలు ఏమున్నాయో అవన్నీ చదువుకుని అర్థం చేసుకునేటువంటి మేధాశక్తి అంత సమయం మనకు లేదు కాబట్టి ఈ భగవద్గీత చెబుతూ ఇందులో కూడా 18 అధ్యాయులు చదువుతారో చదవండి, 9 చదవండి, 6 చదువుకోండి, 3 చదవండి, 1 చదవండి, ఒక్క శ్లోకం చదవండి, అర్ధ శ్లోకం చదవండి, ఎంత కిందకి చెప్పి ఏదో ఒకటి చేయండి అని నన్ను స్మరించండి ఏదో రకంగా అని చెప్పి భగవంతుడు అవుట్ ఆఫ్ హిజ్ మెర్సీ ఆన్ ది బాండెడ్ సోల్స్ హీ హాజ్ గివెన్ ది గీత యాజ్ గిఫ్ట్ ఫర్ ది హ్యూమానిటీ. అప్పుడు ఆ భగవద్గీత ఆధారంగా అందులో 18 స్టెప్స్ ఇచ్చారు మనకి, అన్నీ సోపానాలే. మొట్టమొదటి విషాదం యోగం, అంటే విషాదం వచ్చి మనకి యోగం వైపుకి తిప్పకపోతే మనకి విషాదం రాదు. ఇప్పుడు ఎంతసేపు మనం సుఖభోగాల్లో మునిగిపోతూ సుఖభోగాల కోసం పరిగెట్టేటువంటి మనకి విషాదం ఎందుకు వస్తుంది? నెవర్ గెట్ దట్ మూడ్. కాబట్టి ఆ మూట ముందు కలిగించాడు అనమాట. నకాంక్షి విజయం కృష్ణ అందులోంచి వచ్చింది ఇది. ఇట్ హెస్ గివెన్ రైజ్ టు ప్రే ది లార్డ్. ప్రే చేస్తున్నాడు నా కాంక్షి విజయం. ఎందుకోసం వచ్చి నాది విజయం ఎందుకు వెళ్తూ గొడవ? నాకు అది రాజ్యం వద్దు, సుఖభోగాలు వద్దు, ఇంద్రభోగాలు నాకేమొద్దు, నేను ఉదయం బాబు నేను భిక్షం చేసి తింటాను. కాబట్టి వైరాగ్యం అనేటువంటిది నాకు ఏది వద్దు అన్న దగ్గరనే నీకు ఏది కావాలో దట్ విల్ బి సప్లైడ్. అది ఇక్కడ ఎలా ఉంటుంది? డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ద డాక్టర్ ఏం నీ ప్రాబ్లం అడుగుతారు. ఆయన డాక్టర్ చదువుకున్నా తెలియదు మాత్రం నా రోగం అంటే తెలియదు నీకు అనకూడదు మనం. నీ రోగం ఆయనకే తెలుసు కాబట్టి వాళ్ళ రోగం కోసం వచ్చారంటే ఆయన చూపించి మొత్తం టెస్ట్ చేసి నీ రోగాలు మందుని ఇస్తారు. కాబట్టి అర్జునుడిలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో దాన్ని బయటికి తీసుకొచ్చాడు కృష్ణుడు. నీ ప్రాబ్లం ఏంటయ్యా అంటే నాకు అసలు ఏది శ్రేయస్సు, ఏది ధర్మమో, ఏది అధర్మమో, ధర్మ విమూఢాత్మ కర్పణ్య దోష అస స్వభావ, నాకున్నటువంటి శక్తులన్నీ కూడా డిజాల్వ్ అయిపోయాయి. నవ్ ఐ హ్యావ్ బికమ్ జీరో. నాకేం తోచట్లేదు, అసలు ఏం చేయాలి తోచట్లేదు. అలా జీరో అయిపోతేనే ఆయన ఓపెన్ చేస్తాడు మౌత్, ఆయన నోట్లోంచి వస్తుంది భగవద్గీత లేక రాదు. చూడంగా ఎగ్జిబిట్ అవర్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ బిఫోర్ ది లార్డ్. లార్డ్ విల్ కీప్ క్వైట్ అంత. భగవంతుడు ఏం మాట్లాడు, అస్సలు మాట్లాడు చెప్పనిస్తాడు. కాబట్టి ప్రజ్ఞావాదాంశ భాషచే గతాసు నగతాసు నానశోచంతి పండిత. అశోచ్యాన్ని అన్వశోచేస్తావు. నువ్వు దేని గురించి సూచించాలి దాని గురించి సూచిస్తున్నావు, పైగా తెలిసినట్లు మాట్లాడుతున్నావు. చాలా సంక్షిప్తంగా చెప్పుకుని మళ్ళీ వాళ్ళకి టైం ఇస్తాం, చాలా తక్కువగా మనం చెప్పుకుని. అంచేతను ఆ సమస్య చెప్పాడు. ధర్మ సమ్మూఢ చేత కార్పణ్య దోషోపస స్వభావ. ఏది నేను చేయాలని మంచి ఉత్సాహంగా వచ్చానో దాన్ని చెయ్యకుండా చేసింది మరి ఎవరు? ఆ పవర్, ఇండివిజువల్ పవర్ విచ్ ఐ కాంట్ గెస్. ఆ పవర్ నాకు అర్థం కాదు, నేను ఏమీ మాట్లాడలేకపోదు. కాబట్టి శిష్య స్నేహం సాధ్యమాం తమాపరపన్నాం. కాబట్టి ఆ విషాదం అనేటువంటిది ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే భగవంతుడిని గురువుగా స్వీకరించి తాను శిష్యుడిగా ఉండేటువంటి స్థానంలో నిలబెట్టింది మాట. నౌ ది అర్జున స్టూడ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఏ డిసైపుల్ ఆఫ్ లార్డ్. మేము గురువు, నేను శిష్యుడు కాబట్టి నా యొక్క శ్రేయస్సును కోరి నువ్వేం చెబుతావో అది చెప్పు, నేను అది చేస్తున్నాను అంటే సరెండర్ అనేటువంటిది 99% ఇక్కడ అయిపోయింది. శిష్య స్నేహం సాధ్యమాం. ఇక్కడ శిష్యుడు అనగానే గురువు అయిపోయింది అక్కడ. ఈయన శిష్యుడు అనే గురువే కదా. కాబట్టి అప్పటి నుంచి భగవంతుడు ఏం చెప్పారంటే వీళ్ళందరూ కూడా నువ్వు బాహ్యంగా దేహాలతో చూస్తున్నావు, గౌరవంగా చూస్తున్నావు, స్వజనం అంటున్నావు, ఆత్మీయులు అంటున్నావు. ఇది ధర్మయుద్ధం చేసేటువంటి క్షేత్రం, ధర్మక్షేత్రం ఇది. ఈ ధర్మక్షేత్రానికి వచ్చినప్పుడు ఇలాంటి బ్లడ్ రిలేషన్స్ ఏవి కూడా దానిలోకి రావు. కాబట్టి సోషియో పొలిటికల్ ఇవి అవి ఎకనామికల్ అన్ని రకమైనటువంటి రిలేషన్స్ ఏమి ఇక్కడ పనిచేయవు. దిస్ ఓన్లీ ఫైట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. ధర్మానికి అధర్మానికి ఫైటింగ్ జరుగుతుంది ఇక్కడ. కాబట్టి అటువంటి సమయంలో నువ్వు ధర్మాన్ని తెలుసుకుని ధర్మాన్ని ఆచరించాలి. ఇది ధర్మయుద్ధం, ఇది అధర్మయుద్ధం కాదు మనకి. అంచేత నువ్వు యుద్ధం చేయి, గుర్తిస్తలే యుద్ధం చేయి అన్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే చాలా ఇంత కూడా లిస్ట్ ఇచ్చారు. వాళ్ళ గురువులు అంటాడు చచ్చిపోతే ఆడవాళ్ళకి భర్తలు లేకుండా పోతారంటాడు, అరాచకం వచ్చేసిందంటాడు, పితృధర్మాలు ఉండకుండా పోతాడు, ఎంతో చెప్పేసి. అంటే ఇవన్నీ భగవంతుడు తెలియదా? భగవంతుడు తెలియదు. అయినప్పటికీ కూడా మనం చేయవలసినటువంటి
రైట్ జాబ్ అట్ ది రైట్ టైం. ఇప్పుడు నువ్వు చేయవలసింది యుద్ధం ఒకటే, జయాపజయాలు నీకు సంబంధం లేదు అని చెప్పి భగవంతుడు చెబుతూ ఆత్మతత్వాన్ని చాలా చెప్పి సాంఖ్యయోగాన్ని చెప్పిన తర్వాత బుద్ధి యోగాన్ని చెప్పిన తర్వాత ఏషా బ్రాహ్మణ స్థితి, అది ఒక మొత్తం ప్లాట్ఫామ్ వేసాడు మొట్టమొదటి. ఈ ముందు ప్లాట్ఫామే కూర్చోండి, అప్పుడు నీవు కర్మయోగం చెబుతున్నావు. దానిలో నౌ యు ఆర్ ఎలిజిబుల్ టు అటెంప్ట్ ఎనీ కర్మ ఇన్ దిస్ వరల్డ్ విత్ దిస్ బాడీ. ఈ దేహంతో నువ్వు కర్మ చేయడానికి ఇప్పుడు నీకు ఎలిజిబిలిటీ వచ్చు. వితౌట్ నోయింగ్ ది సాంఖ్యయోగ ఆర్ ది బుద్ధి యోగ, హౌ కెన్ యూ అటెంప్ట్ ఏ కర్మ? అంటే ఏ మెట్టు నొక్కితే సా వస్తూ చెప్పకుండా సా నొక్కితే రీ వచ్చింది, రీ నొక్కితే పా వచ్చింది. ఇదేం సంగీతం? అలాగనే విల్లులో మనం బాణం ఎక్కువ పెట్టినప్పుడు ఎక్కడ కొట్టమంటుందాన్ని తెలియదు, మళ్ళీ తీసి బాణం తీసుకుని లోపలెట్టుకోవాలి. కాబట్టి లక్ష్యం ముందు నిర్ణయించుకుని అప్పుడు ఏం చేయదాన్ని. అలాగనే కర్మకి ఒక ఏం ఉంది, ఆ ఏం తెలుసుకుని కర్మ అటెంప్ట్ చేయాలి. అది కూడా ఆత్మయే చెయ్యాలి, మిగతా ఏవి చేయలేదు. ఎందుకంటే శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నావు నువ్వు, కాబట్టి ఆత్మకి ఏది శ్రేయస్సు దానిని మాత్రమే చెయ్యాలి ఇక్కడ అని చెబుతూ కర్మయోగాన్ని గురించి జ్ఞానం చెబుతాడు. జ్ఞానయోగం పేరెట్టి కర్మం చెబుతాడు. ఈ రెండు ఇంటర్లింక్డ్ అనమాట. జాగ్రత్తగా మనం చదువుకుంటే కర్మయోగం దగ్గరేమో జ్ఞానాన్ని చెబుతాడు. కర్మ గురించి జ్ఞానము నాలెడ్జ్ రిగార్డింగ్ కర్మ, కర్మ గురించి జ్ఞానం చెబుతాడు ఇక్కడ. జ్ఞానం గురించి కర్మ అక్కడ చెబుతాడు. అందులో జన్మ కర్మ చమే దివ్యం యోవే తత్వత చత్వాది పునర్జన్మైతి మామేతి సో అర్జున, నన్ను గురించి నువ్వు తెలుసుకో, ఆ కర్మ చేయగల, అది నీకు జ్ఞానం అంటాడు. జ్ఞానమే పట్టుకుని శాస్త్రవిధమైన కర్మని ఫలాఫలాలు తెలుసుకుని ఈ కర్మ చేయమన్నాడు. ఈ రెండు ఇంటర్లింక్డ్. ఈ రెండు ఎప్పుడైతే మిక్స్ అయిపోయిందో ఆటోమేటిక్గా వీ విల్ అటైన్ టు ది స్టేజ్ ఆఫ్ కర్మ సన్యాసం. 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి కర్మ ఫిల్టర్ అయిపోతుంది. చాలా వరకు ఫిల్టర్ అయిపోయి మిగిలిపోతుంది కొద్దిగా. ఆ కొద్దిగా మిగిలిన కర్మను అలా వదిలిపెట్టి చేసుకుంటూ దాన్ని యూ విల్ అటెండ్, యువర్ అటెన్షన్ విల్ బి డ్రాన్ టు ది ఆత్మ సంయమనం. ఆ మనస్సు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దానిని పట్టుకుని కంట్రోల్ తీసుకోవడానికి తీసుకొచ్చిన తర్వాత and the mind comes under full control of the soul, and the only purpose of the soul is to meditate upon the Lord in his own heart. కాబట్టి యోగినామకు సర్వేషం మద్గతేన అంతరాత్మన, అంతరాత్మలో నా దగ్గర రావాలి నువ్వు. భజతే అనన్యము శ్రద్ధావాన్ భజతే ఏమో యుద్ధతమత, అప్పుడు నీకు శ్రద్ధ ఏర్పడుతుంది. కానీ భగవంతుని యొక్క ఆరాధనకి శ్రద్ధ ఏర్పడడానికి సాంఖ్యయోగం అవసరం, బుద్ధియోగం అవసరం, కర్మయోగం అవసరం, జ్ఞానయోగం అవసరం, కర్మ సన్యాసం అవసరం, ఆత్మ సంయమనం అవసరం. చివరికి వచ్చేటప్పటికి శ్రద్ధతో నన్ను పూజించు. ఈ శ్రద్ధతో నన్ను పూజించాలంటే నీ శ్రద్ధ ఎలా ఏర్పడుతుంది? ఆ జ్ఞానం ఇప్పుడు ఇస్తుందని చెప్పి ఏళ్ళు పెడుతుంది. విశేషమైన జ్ఞానం విజ్ఞానం. అంతరాత్మలో శ్రద్ధతో నన్ను పూజించాలి నువ్వు. ఆ జ్ఞానం నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను చెబుతున్నాను ఈ సీక్రెట్. ఇది చెప్పానంటే నథింగ్ ఈజ్ లెఫ్ట్, నా దగ్గరికి చెప్పవలసింది ఏం లేదు. సో బీ కేర్ఫుల్. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని మొత్తం అంతా అవగాహన చేసుకుని ఆ రకంగా నీ జీవితాన్ని దిద్దుకోని చెప్పి 7 to 12 అధ్యాయులు మొత్తం విజ్ఞానాన్ని చెప్పేసాడు మొత్తం అంతా. ఈ విజ్ఞానాన్ని చెప్పిన తర్వాత ఏ ధర్మ్యామృత విధం యుక్తం పర్యుపాసతే, దీన్ని జాగ్రత్తగా నువ్వు పాటిస్తే నువ్వు అమృతం తాగినట్టే. అమృతం తాగితే ఎలా అయితే మృత్యువు లేదో అలాగే ఈ 6 అధ్యాయులు జాగ్రత్తగా మనం జీర్ణం చేసుకుని జాగ్రత్తగా జ్ఞానాన్ని మనం పెట్టుకున్నట్లయితే నీకు అమృతత్వం వస్తుంది అని 12వ అధ్యాయాన్ని అక్కడ పూర్తి చేసేసాడు. చేసిన తర్వాత భక్తి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కిడుతుంది. క్షేత్ర విభాగం, మళ్ళీ అక్కడ గుణత్ర విభాగం, మళ్ళీ అక్కడ దైవ సంపద విభాగం, అక్కడ పురుషోత్త ప్రాప్తి, ఇవన్నీ మళ్ళీ వెనక్కి వచ్చాయి. అంటే ఏంటి? భక్తి వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని ఎలా ఉపయోగించాలి? భక్తిపరంగా అక్కడనే స్టార్ట్ చేశాడు. భక్తిపరంగా ఉపయోగించాలి. ఇప్పటిదాకా మనం స్వార్థపరంగా ఉపయోగించాం. నేనే దేహము, నేనే మనసు, ఇల్లు నాది, భార్య నాది, డబ్బు నాది అని నేను నాదితో ఉపయోగించుకున్నాం. భక్తి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా భక్తిపరంగా ఎలా ఉపయోగించాలి దాన్ని అలా టర్నింగ్ చేస్తూ 13 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత చివరి 18లో వచ్చేటప్పుడు ఏమన్నాడంటే ఇవన్నిటిని వదిలిపెట్టేసి నన్ను నువ్వు మళ్ళీ శరణ పొందమని. ఇందాక శరణ పొందాను కదా ఇందాక నేను, మళ్ళీ సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ అంటాడు. ఇక్కడ వాటి దట్టి నేను శరణ పొందాను శిష్యాచార్యం అని చెప్పమంటే ఇక్కడ మళ్ళీ మామేకం శరణం రజ అంటాడు. ఈ రెండింటిని కలపాలి. ది 2 ends మస్ట్ బి బైండ్. అప్పుడు మాల తయారవుతుంది. వచ్చిన తర్వాత
దండ 2 మాలలు కలిపి ముడియగలం, అప్పుడు భగవంతుడు. కాబట్టి ఇందాక అట్ యువర్ లెవెల్ విత్ యువర్ నాలెడ్జ్ యూ హ్యావ్ సరెండర్డ్. ఇప్పుడు విత్ ది నాలెడ్జ్ ఐ హ్యావ్ గివెన్ టు యూ, సరెండర్ టు మీ. దట్ ఈజ్ ఇంపార్టెంట్. కష్టపడి చదువుకున్నారు అన్ని సబ్జెక్టులు, అన్ని 70, 60, 70, కానీ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. రిజిస్టార్ సంతకం పెట్టి ప్యాస్ మీద సంతకం పెట్టాలి, అది సర్టిఫికేట్ చూపిస్తుంది. అది లేకుండా నాకు ఇంగ్లీష్ 70, 90, హిందీ అంటే ఊరుకోవడం. ఇట్ ఈస్ ట్రూ, కానీ మార్కుల లిస్టులో వాడు సంతకం పెట్టి ముద్ర వేసిస్తే కరెక్ట్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా హ్యావింగ్ అండర్స్టూడ్ అండ్ హ్యావ్ విజువలైజ్డ్ మీ వాట్ ఐ యామ్, యూ సరెండర్ టు మీ టోటల్లీ. ఇందాక సరెండర్ టోటల్ సరెండర్ కాదు అది. ఇట్ ఈజ్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఫియర్ యూ హ్యావ్ సరెండర్డ్. క్లిష్టమైన సమస్యలు ఉన్నాం కాబట్టి నన్ను ఏదో రక్షించు బాబు ఇందులోంచి అన్నాం. ఇందులోంచి రక్షించ కోసం రాలేదు, దీన్ని మొత్తం నా దగ్గర తీసుకొని వచ్చాను. ఆ సంబంధాన్ని భగవంతుడు రిలీవ్ చేశాడు అనమాట. అక్కడ రిలీవ్ చేశాడు. అక్కడ శిష్యుడు అన్నాడు, నువ్వు శిష్యుడు కాదు నాకు సఖ, ప్రియుడు నాకు సఖుడు. దిస్ ఈజ్ ది రిలేషన్ మన ఇద్దరికి. కాబట్టి మన ఇద్దరం కూడా ఈ ధర్మయుద్ధంలో ధర్మం కోసం పాటుపడి రాజ్యాన్ని ధర్మరాజుకి ఇద్దాము. ఇది ఎలిజిబుల్ పర్సన్. అది ధర్మరాజు అని ఒక పేరు. ధర్మం ఒక రాజు అనమాట మనకి, అది ధర్మరాజు. ఒక మనిషి కాదు, ధర్మమే రాజు మనకి. కాబట్టి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం బాగా. ఇంతకీ ఏంటిది? అందులో స్వధర్మం పరధర్మం 2 ఉంటాయి. ఎంతసేపు 2 చెబుతాను. స్వధర్మము పరధర్మం అంటే మనం తెలియకుండా స్వధర్మంలోంచి పరధర్మానికి వచ్చాం. ఈ పరధర్మం పాటించినంతసేపు భయావహ, ఎప్పుడు నీకు భయం కలుగుతూనే ఉంటుంది. ఎప్పుడు భయంగా నిర్భయంగా ఉండలేవు నువ్వు, ఎందుకంటే పరధర్మం కాబట్టి. ఎవరేం చేస్తారో ఏమేస్తుందని భయం ఉంటుంది. స్వధర్మము నిధనం, నీకు ఇటువంటి భయం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు నువ్వు. కాబట్టి స్వధర్మం అంటే ఆత్మధర్మం, పరధర్మం అంటే దేహ మనోధర్మాలు. కాబట్టి ఎట్ ప్రజెంట్ ఏంటంటే వీ హ్యావ్ బీన్ డ్రివెన్ అవే బై ది మైండ్. మనోధర్మం అంటారు దాన్ని. మనస్సు అనేది ఏం డిక్టేట్ చేస్తుందో దాని ప్రకారం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వీ ది డిక్టేటర్, మైండ్ ఓన్లీ డిక్టేటర్. సో వై యూ హ్యావ్ గివెన్ ది పవర్ టు ది మైండ్ సో మచ్ వితౌట్ నోయింగ్ ఇట్స్ కెపాసిటీ, క్వాలిఫికేషన్. దాని మంచి చెడు లేకుండా పవర్ ఇవ్వకూడదు ఎవరికైనా. దుర్యోధనుడికి ఇచ్చారు, కంసుడికి ఇచ్చారు, రావణాసుడు తీసుకున్నాడు, హిరణ్యకశిపుడు తీసుకున్నారు. ఇవన్నీ పవర్లు తీసుకున్నా కూడా వాళ్ళు రాజ్యం సరిగ్గా పరిపాలించలేదు. అందుకని మనస్సు తాలూకు ఎలిజిబిలిటీ తెలుసుకుని ఇప్పటిదాకా మనస్సు నువ్వు చేసావు. నౌ యూ చేంజ్ యువర్ సీట్ అండ్ యూ బిగిన్ టు డిక్టేట్ టర్మ్స్ టు ది మైండ్. ఇప్పుడు నుంచి నువ్వు చెప్పినట్టు మనస్సు చెయ్యాలి తప్ప మనసు ఇష్ట ప్రకారంగా చెయ్యకూడదు. అంచేత ఆవుల్ని గేదెల్ని మేపేటువంటి ఒక గుంపు ఉంటుంది, దానికి కూడా దాన్ని మేపే కూడా ఉంటాడు. వాటిని కంట్రోల్ చేసి తిన్నగా మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు. లేకపోతే ఏమవుతాయి, ఇవి మేసుకుంటూ ఇంటి రావడం మర్చిపోయి ఎక్కడో పోతాయి. ఎంతవరకు కష్టపడి మేపింది వాళ్ళకు పాలు మనకు దక్కవు. పశువులు ఎందుకు మేపుతున్నావు? పాలు కోసం కదా, మరి ఇంటికి తిరిగి వెళ్తుంది. కాబట్టి ఇంద్రియములు కూడా పశువులు లాంటివి. కాబట్టి వాటి ద్వారా మనం చేయవలసిన పనిని చెయ్యాలి అంటే దగ్గరుండి వాటిని డైరెక్ట్ చేసుకుంటూ ఆ సక్రమైనటువంటి విధానంలోకి తీసుకురావాలి. ఇంకా ఆఖరిగా మనకి లోపల మనస్సు అంటేనే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. ఇల్లు అంటే ఉంది, హాల్ ఒకటి, కిచెన్ ఒకటి, బెడ్రూమ్ ఒకటి, మొత్తం కలిపి ఇల్లు. అలాగే మనస్సు అంటేనే త్రిగుణాత్మకమైన మనస్సు అంటుంది. 3 గుణాలు దాంట్లో కంటిన్యూస్గా తిరుగుతుంటాయి, ఎప్పుడు తిరుగుతాయి. రజోగుణం, సత్వగుణం, తమోగుణం. ఈ 3 ద్వారా వచ్చేటువంటి ఇంపిటస్, దానికి వచ్చేటువంటి ఒక పవర్ వల్ల ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. మనకి ఆ 3 గుణాలు దోషయుక్తమైనవే, ఆ 3 డిఫెక్టివ్. కాబట్టి ఆ 3 గుణాల నుంచి కూడా విముక్తి పొంది నిర్గుణ స్థితికి రావాలి. ఆ గుణాలకి దూరంగా వచ్చి విశుద్ధ సత్వగుణం అనే దానిలో ప్రతిష్ఠితులయ్యి విశుద్ధ సత్వగుణం. విశుద్ధ సత్వగుణంలో కనుక మనం వచ్చినట్లయితే అప్పుడు ఈ త్రిగుణంలోనూ దూరంగా పెట్టి మనకి నిజమైన శ్రేయస్సు అనేటువంటిది మనకి తెలుస్తూ మన పనిని మనం చేసుకుంటాం. దట్ మీన్స్ వీఆర్ ఆన్ ది సేఫ్ వే టు రీచ్ ది డెస్టినేషన్ వితౌట్ ఎనీ యాక్సిడెంట్. విశుద్ధ సత్వగుణం అంటే ఏంటంటే భగవంతుడు ఏ శాస్త్రంలో అయితే ఏది చెప్పారో మనకి ఆ చెప్పిన దాని ప్రకారంగా మనం నడుచుకుంటూ వెళ్తే అది విశుద్ధ సత్వగుణం. ఆ విశుద్ధ సత్వగుణమును ఎటైనబుల్ మనం ఎటైన్ చేసేయడం కొరకు సాధు సాంగత్యం చేస్తూ శాస్త్రాన్ని మనం వినాలి. ఏ ఆహారం అయితే మనం రుచిగా వండుకోవాలనుకుంటున్నామో దాని ముందు శుభ్రం చేయాలి కదా, శుచితో చెయ్యాలి. కాబట్టి మనం
ఏ జ్ఞానాన్ని ఆర్జించుకున్నామో ఈ ఆర్జించుకున్న జ్ఞానంతో మనకున్నటువంటి సమస్యను పోగొట్టి మనం కోరుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించుకోవాలి. కాబట్టి భగవద్గీత ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఫలితం ఏమని చెప్పారు? మొట్టమొదటి శ్లోకంలోనే ప్రారంభ కర్మలు వాళ్ళకి అంటుకోవు. భగవద్గీత ధరోవాచ మొట్టమొదటి ఈ మొత్తం పాపంలో ఉండేటువంటి ప్రారంభ కర్మలు అనుభవించేటువంటి జీవులు ధరించే ఎలాగని అడుగుతుంది భూదేవి. ఆ విష్ణువు చెప్తున్నాడు, విష్ణురువాచ అని. ప్రారంభం ఉన్నప్పటికీ కూడా ఈ భగవద్గీతను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి తామరాత్మ నీటి పట్ల ఉంటుంది, వాళ్ళకి కర్మ ఏమి అంటుకోదని చెప్పి భగవంతుడు చెబుతూ విష్ణునా సహమోదతే. ఈ భగవద్గీత జాగ్రత్తగా చదువుతూ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా దే విల్ కమ్ టు మీ, వైకుంఠం వస్తారు, నాతో పాటు ఆనందంగా ఉంటారు. విష్ణునా సహ మోదతే, అది హైయెస్ట్ ఫలితం అన్నమాట. ఇంకా మన చంద్రలోకం, ఈ లోకం, ఆ లోకం, మళ్ళీ మానవుడిగా పుడతాడు, 10,000 సంవత్సరం ఉంటాడు, ఇవన్నీ మామూలు చిన్న ఫలితాలే. కానీ హైయెస్ట్ ఫలితం భగవద్గీత వల్ల మనం పొందవలసింది ఏంటి? భగవంతుడి యొక్క సన్నిధానానికి వెళ్ళి భగవంతుడితో కూడి ఆనందంగా మనం ఉండడానికి భగవద్గీత దారి చూపించిన. కాబట్టి మానవ జీవితానికి లైక్ సన్, భాస్కర్ అంటే సూర్యుడు, సూర్యుడు వంటిది ఈ భగవద్గీత. ఆ భగవద్గీతని మనం అలక్ష్యం చేయకుండా ఆ భగవద్గీత జ్ఞానాన్ని కొద్దిగా తెలుసుకుంటూ క్రమక్రమంగా ఈ మాయలోంచి ఎవరికి వాళ్ళే రావడానికి ప్రయత్నించాలో తప్ప ఇక్కడ సామూహికంగా ప్రయత్నం చేయడం కుదరదు. అందరం కలిసికట్టుగా చేతులట్టుకుని వెళ్ళిపోదాం అంటే అలా ఒప్పుకోడు. అక్కడ ఆ వే అనేది ఒక్కరొకరికి, ఎవరు ఓన్లీ వన్ పర్సన్ కెన్ గో అట్ ఏ టైం. అందుచేత ఆ ఒక్కొక్కరే తరించడం కొరకు ప్రయత్నిస్తూ భగవంతుడు మనం ప్రార్థన చేస్తే విగ్రహ రూపంలో భగవంతుడు, గురువు రూపంలో, శాస్త్ర రూపంలో, మంత్ర రూపంలో, ధామ రూపంలో ఉంటాడు. భగవంతుడు ఈ లోకంలో 5 రూపాల్లో ఉంటాడు. ధామం అని ఎక్కడుంటే అక్కడ ధామం, మంత్రం, గురువు, శాస్త్రం, విగ్రహం, ఆ రూపాల్లో ఉండి లోకాన్ని తరింపజేయడం కోసం వచ్చారు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోకుండా మనం ఎప్పుడైతే ఇష్టానుసారంగా కామకారత ఎవరైతే కర్మ చేసినారో నా సిద్ధి అవాప్నోతి, నా సుఖం నా పరాంగతి, అలాంటి వాడికి సుఖం ఉండదు, ప్రోగ్రెస్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి శాస్త్రం నా గుర్తు, నా ఇష్ట ప్రకారంగా ఉంటానంటే యు ఆర్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్. పిచ్చివాడు చేసేది కూడా పనే. రాయి విసురుతాడు, చిరుపుని గుడ్లు పట్టుకుంటాడు, గరిగర తిరుగుతాడు, పరిగెడతాడు, అందరినీ తిడుతూ ఉంటాడు, అన్నీ మొత్తం పిచ్చేసలు వాడు చేసేవన్నీ. బికాజ్ ఈ హిమ్సెల్ఫ్ బికమ్ మ్యాడ్. అలాగనే శాస్త్రాన్ని విడిచిపెట్టి మనం చేసేటువంటిది ఇది నథింగ్ బట్ మ్యాడ్. భక్తులు ఠాకూర్లు అన్నారు, ఈ ప్రపంచంలోనూ సాధించే ఉన్నతి అంతా కూడా ఇట్ విల్ మేక్ యూ ఎన్ యాస్, గాడిది చేస్తుంది నీ జీవనాన్ని. ఈ ప్రపంచంలో నువ్వు ఏది డెవలప్మెంట్ అని పోతున్నావో యూ విల్ బికమ్ ఎన్ యాస్, గాడిది చేస్తుంది. కాబట్టి అర్థభేరమతో కొని పరిశ్రమ. ఈ గాడిది చాకరీ విడిచిపెట్టి హాయిగా కూర్చుని థింక్ అవే, హ్యావ్ ఎ గుడ్ ఎయిమ్, రీచ్ ఇట్ విత్ నో టైం. కాబట్టి అన్ని విటమిన్స్తో కూడినటువంటి చక్కనిటువంటి ఆహారం భగవద్గీత. భగవద్గీతని కేవలంగా పారాయణ మాత్రమే చేయకుండా దాంట్లో ఇంటెన్షన్గా వాట్ ఈజ్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది లార్డ్, అది మనం పట్టుకో. ఈ యుద్ధాలు, ఈ కొట్టుకోవడం, చంపుకోవడం ఇవన్నీ కాకుండా భగవంతుడు ఏ ఉద్దేశంతో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ద హోల్ మొత్తం భగవద్గీతలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్, ఓన్లీ 2. ఒకటేమో భగవంతుడు తన గురించి ఏం చెప్పాడు, రెండవది మనల్ని ఏమి చేయమని చెప్పాడు. ఈ 2 డైరెక్షన్లో భగవద్గీత మనం చదువుకోవాలి. దానివల్ల తప్పకుండా భగవద్గీతలో చెప్పిన ఫలితాన్ని మనం పొందగలుగుతాం. సో అల్టిమేట్లీ వీ విల్ బీ విత్ ది లార్డ్ అండ్ లార్డ్ విల్ బీ విత్ అస్. హమే త్వమర్ త్వమే అమర్ అనే విషయం మనకు తెలుస్తాం. కాబట్టి ఈ నట్షెల్ భగవద్గీత అనేటువంటిది ఇట్ ఈస్ ఏ సబ్జెక్ట్ రిలేటింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ బీయింగ్, అందరికీ సంబంధించింది భగవద్గీత. ఇంక చివరిగా ఈ మతాలు ఏంటి, రకరకాల హిందూ మతం, క్రైస్తవ మతం, ముస్లిం మతం, ఈ మతములన్నీ కూడా ఎవరో ఆ సంఘాన్ని తీర్చిదిద్దడానికి, మంచి క్రమశిక్షణలో ఉంచడానికి, ఎవరిష్ట ప్రకారంగా వాళ్ళు నడవకుండా ఒక క్రమ పద్ధతిలో ఉండడానికి ఈ మతములన్నీ ఉద్దేశించారు. అన్ని మతాల్లో మంచి ఉంది, కానీ మనది భగవంతుడు చెప్పినది ఇండివిజువల్గా తీసుకున్న మతం కాదు. కాబట్టి హిందూ మతం అనేది ఒక మతం కాదు, ఇట్ ఈజ్ ది రిలీజన్ ఆఫ్ ది సోల్. హిందూ మతం అంటే హిందూ అనేవాడు ఉండాలిగా. క్రిస్టియన్ మతం క్రిస్టియన్ ఒకరు ఉన్నారు, ఇస్లాం మతం మహమ్మద్ ఉన్నాడు, మరి హిందూ మతం హిందూ ఏడే ఎక్కడను. కాబట్టి మనకి సనాతన ధర్మం తప్ప హిందూ ధర్మం కాదు మనది. మన పేరు అది కాదు, మన పేరు ఎటర్నల్ రిలీజన్ ఆఫ్ ది సోల్.
మన హిందూ ధర్మానికి హిందూ అనే పేరేం లేదు. బికాజ్ ఇండియన్స్ కాబట్టి హిందువులు అలా హిందూ దేశం ఉంటుంది. హిందూ దేశం, భారతదేశం అలాగే దేశం అది. కానీ ఆ దేశం పేరుతో మతం రాలేదు. కాబట్టి సనాతన ధర్మం దిస్ ఈజ్ స్టార్ట్ బై ది లార్డ్ కృష్ణ అండ్ ఇట్ ఈస్ ది ఎటర్నల్ ఫంక్షన్ ఆఫ్ ది సోల్ ఈజ్ కాల్డ్ రిలీజియన్. ఎటర్నల్ ఫంక్షన్ ఆఫ్ ది సోల్ ఈజ్ రిలీజియన్. అదే విషయం. ఇప్పుడు మీరు ఇంకేమైనా విషయాలు అడిగినట్లయితే ఆ విషయం గురించి మనం భగవద్గీత రిఫరెన్స్ కానీ ఎక్కడెక్కడ కానీ చూసి ఆన్సర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. బికాజ్ ది టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. వాళ్ళందరూ సెలవులో ఉన్నాం, సెలవు పెట్టేశారు అందరూ. మీరు చెప్తారండి కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ. కంపేర్ టు స్టడీ. కర్మయోగ ఏంటి, జ్ఞానయోగం ఏంటి, భక్తి యోగం ఇంకోటి ఉంది, యోగం అని ఇంకోటి ఉంది, అష్టాంగ యోగం. 4 ఉన్నాయి మొత్తం. అంటే భగవంతుడు 3 చెప్పాను నేను. ఈ 3 కూడా ఫర్ లిబరేటింగ్ ది సోల్స్. అది నేను 3 చెప్పినవి అంటాడు భగవద్గీత. భాగవతంలో ఉద్ధవుడితో చెబుతూ జీవులు తరించడం కోసం నేను ఏర్పాటు చేసిన మార్గాలు కర్మ మార్గము, జ్ఞాన మార్గము, భక్తి మార్గం 3 అన్నాడు. అయితే ఈ 3 వాటి తాలూకు పనులు చేసి దే విల్ టేక్ లీవ్. ఆ పని అక్కడ దాకా చేసి మనం వదిలేసి వెళ్ళిపోతాయి, ఇంకో దానికి అప్పచెప్పేసి. ఆ లింక్ మనం తెలియకపోయినట్లయితే ఇండివిజువల్గా ఆ 3కి ఉండే సంబంధం కానీ సపోర్టింగ్ ఎలిమెంట్ కానీ మనకు తెలియదు. నిచ్చెన ఉన్నప్పుడు 2 కర్రలు పక్కన ఉంటాయి, మెట్లు ఉంటాయి. ఈ కర్రలు కూడా తీసేసారనుకోండి, ఈ మెట్లు 2 నిలబడడానికి లేదు. ఇంకా ఆ 2 పోల్స్ ఉంటేనే ఈ మెట్లు పైకెత్తాం మనం. అవి పట్టుకుని ఈ 2 తీసేసినట్లయితే ఆ మెట్లు ఉండవు, మన పైకి వెళ్ళాం ఇంకా. కాబట్టి ఇందులో పాటించినప్పటికీ కూడా విధి నిషేధము తెలుసుకుని వాటి తాలూకు లిమిటేషన్స్ మనం తెలుసుకోవాలి. కర్మ మంచిది, జ్ఞానం మంచిది, యోగం మంచిది, భక్తి కూడా మంచిది. అవి ఎంతవరకు మనకు ఉపయోగవుతాయో అంతవరకు వాటిని ఉపయోగిస్తూ దాన్ని తర్వాత ఉండేటువంటి భక్తి మార్గానికి మనం చేర్చడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు కర్మ వేరు, కర్మయోగం వేరు. భగవంతుడు ఏం చెప్తున్నారు, అలా ఉండనేది కర్మ, అకర్మ, వికర్మ అని 3 ఉంటాయి. ఈ 3 దేనికో దానికి చెందినవాడై ఉంటాడు ప్రతివాడు కూడా. మానవుడు అందరూ కూడా ఈ 3 దేనికో ఒకదానికి చెందినవాడై ఉంటాడు. కర్మ, అకర్మ, వికర్మ. ఈ 3 కూడా తెలుసుకోవడం అనేది చాలా కష్టం. పెద్ద పెద్ద మేధావులకు కూడా ఈ డిస్టింక్షన్ తెలియదు. కర్మ అంటే శాస్త్రం నీకు విధించినటువంటి కర్మ. గీత కర్మకి శాస్త్రం అని పేరు. శాస్త్రం విధించింది నీకు ఈ కర్మ చెయ్యను అని, దాన్ని చేయకుండా కూర్చున్నాడు, దాని పేరు అకర్మ. మనకి ఏదైతే చెప్పారో చేయమని అది చేయట్లేదు, దానికి అకర్మ. ఏదైతే నువ్వు ఇది చేయకున్నాడో దానికి వికర్మ అంటాం. కాబట్టి మనం క్రమక్రమంగా కర్మ గురించి బాగా తెలుసుకుంటూ అకర్మ నుంచి బయటకు వచ్చి వికర్మ నుంచి బయటకు రావాలి. ఈ 2 మానేసి కర్మ లైన్లోకి వచ్చేయాలి. ఒకటి అకర్మ, ఏమీ పని లేదు, తిన్నా కూర్చోవడం, పడిదంతే, ఏం పని చేయడు. మిగతా వాళ్ళు వాడే చేస్తారు, మనకెందుకు. కాబట్టి అకర్మ అంటే ఏమీ చేయకుండా కూర్చోవడం. వికర్మ అంటే ఏది వద్దన్నారో అది చేస్తున్నాడు. ఈ 2 ఈక్వల్లీ డేంజరస్. కర్మ అనేది మనకి విహిత కర్మ మనం చేయాలి. ఇప్పుడు ఈ కర్మకి రూట్ కాదు ఎక్కడ అనేటువంటిది. కర్మ అనేటువంటి నువ్వు చేసినా చేయకపోయినా అది జరిగిపోతూ ఉంటుంది. కర్మ అనేది ఎప్పుడు స్విచ్ ఆన్లో ఉంటుంది. చూస్తే కర్మ, మాట్లాడితే కర్మ, కూర్చుంటే కర్మ, తిరిగితే కర్మ, తింటే కర్మ, ప్రతిదీ కర్మలో వచ్చేసింది. కానీ కర్మ లేకుండా జీవాత్మ అనేటువంటిది ఇక్కడ నడవదు. మన మామూలు సినిమా అంటే ఆన్ చేస్తేనే ప్రొజెక్టులో పడుతుంది, లేకపోతే ఏం లేదు, అక్కడ జరే ఉంది. ఇక్కడ అలా కాదు, మనకి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వద్ద కూడా కర్మ నడిచిపోతూ ఉంటుంది. అంచేత కర్మ అనేటువంటిది ఈ ప్రేరణ చేసేవాళ్ళు ఎవరు లోపల నుంచి ఈ కర్మ నువ్వు చేయమని. అంటే ఈ కర్మ నువ్వు చెయ్యని చెప్పేది దానికి రూట్ కాదు. ఏంటంటే లోపల మనకు ఒక నేను ఉంది. ఆ నేను అనేది ఈ కర్మను చేయిస్తుంది మన చేత. లాయరు లా పాస్ అవుతాడు, ఆయన బలబుద్ధి వాదించగలడు. అట్ ది సేమ్ టైం నల్లకోటు వేసుకోవాలి, రూల్ అది. నేను లాయర్ కాబట్టి ఇదెందుకు నల్లగా ఉంది బాగోలేదంటే ఆయన ఆదుకోమని కోర్టులు రావుతాడు. యూ మస్ట్ వేర్ ది ఎలిజిబుల్ డ్రెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నీ ప్రతాపం చూపించి కానీ ముందు డ్రెస్ వేసు. కాబట్టి మన లోపల నేను అనేటువంటిది ఒక డ్రెస్ వేసుకున్న కూర్చున్నటువంటిది చెప్తోంది ఈ పనులు చేయమని. ఆ వేసుకున్న డ్రెస్ ఏమిటంటే వాసనలు, సంస్కారాలు,
ఆ రూపంలో ఒక నేను అనేది కూర్చుంది. ఒక మాస్టర్ లోపల కూర్చున్నాడు, ఒక ముసుగు వేసుకుని. ఈ ముసుగులో నుంచి వాడు చెప్తున్నాడు ఈ పని చేయమని, ఈ పని చేయమని చెప్తున్నాడు. కాబట్టి కర్మకి మూలం కర్మవాసన. కర్మవాసన, ఈ కర్మవాసన ఎవరికి పట్టుకుంది? లోపల ఉన్నటువంటి జీవాత్మకి పట్టుకుంది. ఎలా పట్టుకుంది అంటే, వర్షం కురిసినప్పుడు చెప్పు లేకుండా మనం నడిస్తే మనం ఏదో దృష్టిలో వెళ్ళిపోవాలి, కానీ నీకు తెలియకుండా అడుగులు కింద పడిపోతుంటాయి. ఇలా వెళ్ళాడు పలానా వాడని మన అడుగులేదు. దోస్ ఆర్ ది ఫుట్ ప్రింట్స్ ఆఫ్ మైండ్ ఓన్లీ. నాదే అవి, నేనే వెళ్ళాను ఇలాగా, కానీ నీకు తెలియదు. నీ దృష్టిలో వెళ్ళిపోయినావు, నీ అడుగులు పడిపోయి ఇక్కడ. అలాగే మనం కర్మ చేస్తున్నప్పుడు లైక్స్ డిస్లైక్స్ అనేటువంటి రూపాల్లో మన లోపల అవి అంటుకుంటాయి. మనం జాగ్రత్తగా లేకపోతే ఆ లైక్ డిస్లైక్స్ అనే లోపల పట్టుకుంటాయి. ఈ రెండు రూపాల్లో కూడా మనకి కర్మ వాసన పట్టుకుంటుంది. అంటే టు డూ ఆర్ నాట్ టు డూ రెండు రూపాల్లో ఉంటుంది లోపల మన మనసు. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా వాడు చేయను, నేను చేయనండి, మీ ఇష్టం చేసుకున్నట్టు. ఇంకొకటి, నేను చేస్తాను, ముందుకు సిద్ధం అవుతాం. ఈ రెండు రకాల యాటిట్యూడ్ లోపల మనకు తెలియకుండా అంటుకుంటుంది. కానీ ది సోల్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు గ్యాదర్ దిస్ డస్ట్. కర్మకి సంబంధించిన దుమ్ము వెళ్ళిపోలేకూడదు. అందుకని విహిత కర్మ అన్నాడు. విహితమైన కర్మ చేసేయడం, వదిలేయడం అంతే. మళ్ళీ ఉతికేసి తెచ్చేసుకోవాలి. మళ్ళీ వెన్ వన్స్ యూ వేర్ డ్రెస్ యూ వాష్ ఇట్ అగైన్ వేర్. అలాగనే ఈ కర్మ చేసిన వెంటనే ఉతికేయాలి మొత్తం అన్నింటినీ. నాకు ఏమీ అంటుకోకుండా ఐఎమ్ ఫ్రీ. ఇప్పుడు లైకింగ్ డిస్లైక్ లోపల అంటుకుందో దానిలో నుంచి మళ్ళీ ఇంకోటి, దానిలో నుంచి మళ్ళీ ఇంకోటి వస్తూ ఉంది. ఇక్కడ కర్మ వాసన ప్రేరణ వల్ల ఈ మనసు ద్వారా ఇంద్రియాలు ప్రేరేపింపబడుతున్నాయి. ఇప్పుడు దీనికి వైద్యం ఎక్కడ చేయాలి? ఆ వాసనలు దేనికి సంబంధించినవో ఆ వాసనలు మనం స్టోర్లో ఉంచినందువల్ల ప్రయోజనం ఏంటో, తీసేస్తే నష్టమని చూడాలి. ఇల్లంతా పెరిగిపోయినప్పుడు ఏం చేస్తామండి? పాత పేపర్లు, బడ్డాలు, డబ్బాలు, పెట్టి మొత్తం తీసాలి. వాడేస్తారు. పాత సామాను కొమ్మేది చిరాకు, మంచిగా ఉంచుకుంటాడు. కాబట్టి ఈ వాసనలన్నీ మనం ఏం చేయాలని మొట్టమొదట జరడేసేసి బైఫర్కట్ చేసి మంచి ఏదైతే ఉన్నాయో వాటిని సెలెక్టెడ్ ఉంచుకొని మిగతావన్నీ తీసేయాలి. ఈ ప్రాసెస్ జరగాలి అంటే శాస్త్రం మనం వినాలి. ఈ ప్రాసెస్ చేయకపోతే ఈ కర్మ లోడ్ పెరిగిపోతుంది. ఎంతసేపు అయితే కర్మ నేను చేస్తున్నాడో కర్మని అధికారిస్తే కాబట్టి మా ఫలేషు కదాచన. కనుక నువ్వు కర్మ చేసావంటే మాత్రం ఫలితం అనుభవించి తప్పదు. ఎదురు కూడా అడిగాడు. ఆ సుఖము దుఃఖము అనుభవించేటప్పుడు దుఃఖంలో సుఖము, సుఖంలో దుఃఖం కూడా ఉంటాయి. మళ్ళీ ఇంకొకసారి, సుఖ దుఃఖాలకి మూల కారణం కర్మ, కర్మకి మూల కారణం వాసన, వాసనకి మూల కారణము ఇలర్ట్నెస్, జాగ్రత్త లేకపోవడం. అక్కడ దొంగలు ఎప్పుడు పడతాడు? మన జాగ్రత్త లేదు, పడిపోతాడు వాడు. ఎటు కూడా రాకుండా ఉండేంతగా బంధిస్తే కానీ వాడు రాడు, రాలేదు, లేకపోతే రాడు, వచ్చేస్తాడు లోపలికి ఏదో దారిలో. అందుకని ఏంటంటే కర్మ యొక్క వాసనకి వీ హ్యావ్ గివెన్ ఏ రూమ్ టు స్టోర్ ఇట్. మన ఆత్మ అనేటువంటిది ఈ కర్మ చేసేటప్పుడు నేను దీనికి సంబంధించిన వాడిని కాదు, ఐఎమ్ డిశ్చార్జింగ్ దిస్ ఓన్లీ యాజ్ ఏ మై డ్యూటీ యాజ్ ఆల్రెడీ ది లార్డ్. భగవంతుడు చెప్పారు, చేశాను నేను, లైక్ అటెండర్. ఇట్ ఇస్ నాట్ డన్ ఫర్ మై ఓన్ సేక్ అనేది ఎప్పటికప్పుడు లోపల కాన్షియస్గా ఉండకపోతే ఆ మాయ అనేటువంటిది ఆ సంస్కార రూపంలో వచ్చి పట్టుకుంటుంది. ఆ పట్టుకున్నటువంటి దాన్ని నడుపుతుంది, ఈ జన్మ జన్మలు నడుపుతుంది. కాబట్టి కర్మ యొక్క ప్రమాదమైన స్థితిని చెప్పాడు. ఇది జనన మరణాలకు దారితీస్తుంది. కాబట్టి యూ కెనాట్ పుట్ ఎన్ ఎండ్ ఫర్ దిస్ అంటిల్ యూ మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ దిస్ కర్మవాసన. ఈ కర్మవాసన పోవాలి అంటే ఆత్మ మేలుకోవాలి. కాబట్టి కర్మని తీసేయాలంటే అంతకన్నా పోయేది కాదు, ముందు దాన్ని కర్మయోగంగా మార్చాలి. ఏం తెలుసుకోవాలి? రెండు, మనం కర్మ వల్ల మనకి నష్టం ఉంది, వీ హ్యావ్ టు సఫర్. అది సుఖం అనే ముసుగులో సఫరింగ్ అనేది వేసుకొచ్చింది అన్నమాట. కాబట్టి కర్మని అటెంప్ట్ చేయడము ఎవరికి ఎటువంటి పరిస్థితులు మంచిది కాదు. సజ్జనుడు అనేవాడు కర్మ ఎప్పుడు చేయడు, విహిత కర్మని కర్మయోగంగా చేస్తారు. అది తేడా. ఎగ్జామినేషన్ రాసినప్పుడు వాళ్ళు ఇచ్చిన పేపర్గా రాయడం. మన దస్తా కనకాయలు పట్టుకెళ్ళి నెంబర్ వేస్తే ఒప్పుకోడు. దాని మీద ఆంధ్ర యూనివర్సిటీ ప్రింట్ ఉంటుంది, ఆ కాగితం మీద రాయాలి. నువ్వు తెచ్చుకున్న కాగితం తెల్ల కాగితం చూసుకోండి, ఏం రాయలేదు దీని అంత కుదరదు. అలాగనే మనం ఆత్మ అనేటువంటిది కర్మ చేసేటప్పుడు స్వతంత్రంగా కాకుండా భగవంతుడు ఏది ఏర్పాటు చేశారు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుతులు చెప్పారు కదా, ఆ ఆశ్రమాలు బ్రహ్మచర్యం, వానప్రస్థ, సన్యాసం, ఈ 4 8 ప్రకారంగా దేనికో చోట్ల మనం ఫిక్స్ అయ్యి ఆ కర్మని మనం చేస్తూ ఉంటే నేను చెప్పిన పని వాడు చేస్తున్నాడు కాబట్టి భగవంతుడు ప్రీతి చెందుతాడు. మన 18 అధ్యాయులు చెబుతాడు, ఎవరైతే నేను ఆశ్రమాలు వర్ణాల యొక్క ధర్మాల్ని లేట్ డౌన్ చేశానో దాని ప్రకారం నడుస్తున్న వాళ్ళు మొట్టమొదట
ఐ విల్ బి వెరీ మచ్ ప్లీజ్ విత్ దెమ్. అలా కర్మ చేస్తే దట్ విల్ లీడ్ టు ది జ్ఞానం. జ్ఞానం అనేది సెకండ్ స్టెప్. మంగళవారం వెళ్ళిపోకుండా బుధవారం రాదు. అలాగనే కర్మ అనేది ఎక్కడి దాకా చెయ్యాలి, కర్మ తాలూకు లోతుపాట్లు తెలుసుకుని ఇట్ మస్ట్ లీడ్ టు ద స్టేజ్ ఆఫ్ జ్ఞానం అనే ఉద్దేశంతో మనం చేయాలి. స్టూడెంట్ అన్నవాడు కనీసం 35 రావాలని చదువుకోకపోతే వాడు చదివేది ఇంకా 35 రాలేదు అసలు. వాడు ఏమీ 20 వాడు ఏమి 20 చాలు అంటాడు. నీకు చాలు, మరి మాస్టర్ గారు సరిపోరు మళ్ళీ చదవమని పంపడానికి. అంతే కర్మలో ఉండేటువంటి దోషాన్ని తెలుసుకుని అనంతమైన జన్మలను తీసుకొచ్చి పాడేస్తుంది. కాబట్టి ఇంకొక పాయింట్ ఏంటంటే ఆత్మ ఎప్పుడు వీలుగా ఉంది కదండి, శరీరం చేసేటువంటి సుఖదుఖాలు దానికి సంబంధం లేదు కదా అని తప్పించుకోవచ్చు మనం. అలా కుదరదు, అలా కుదరదు. చేస్తున్నటువంటి కర్మ ఆత్మ చేసింది కాబట్టి దీని ఫలితం దానికి తగులుతుంది, దానికే తగులుతుంది. దేని గుండా బుల్లెట్ ఎడుతుందో అవన్నింటినీ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు ఆ లోపల నుంచి వచ్చేటువంటి కర్మ వాసన ఇవన్నింటికి మళ్ళీ తగులుకుంటూ వెళ్ళిపోతుంది లోపలికి. కాబట్టి మనం అందరం ఏం చేస్తామంటే ఫ్యాటర్డ్ సోల్, అంటే మనం పతితులం అయ్యాము, బాండెడ్ సోల్స్ మనందరం. అది చేసిన తప్పు వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అంచేత మొట్టమొదట ఆత్మతత్వం తెలుసుకుని కర్మ లోడు తగ్గించి ఇప్పుడు ఈ కర్మని కృష్ణార్పణంగా చెయ్యాలి. అది యోగం. నీ విహిత కర్మ నువ్వు చేసినా కూడా ఇఫ్ ది రిజల్ట్ ఈజ్ నాట్ ఆఫర్ టు ది లార్డ్ అగైన్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. స్వర్గంలో కొన్నాళ్ళు కూర్చోబెడతాడు, అక్కడి నుంచి గెంటేస్తారు. నరకంలో కొన్నాళ్ళు బాధిస్తారు, మళ్ళీ గెంటేస్తారు. కాబట్టి అవి టెంపరీ స్టేషన్స్. మనకి ఈ భూలోకానికి వచ్చి ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనం భగవంతుడికి వెళ్ళడానికి చేసుకోవాలి. కాబట్టి ఏ కర్మ చేసి నువ్వు బంధింపబడుతున్నావు, మళ్ళీ అదే కర్మ తెలివితేటలుగా చేసుకుంటే ఇట్ విల్ లీడ్ యూ టు ది వైకుంఠం. ఇది అంచేత ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తన అర్జున. ఎన్ని లోకాలు కింద పైన ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. ఇది సెంటర్. మాము పేర్చేది కౌంతీయ పునర్జన్మ నడిస్తే. నన్ను పొందే అంటే మాత్రం నీకు జన్మ ఉండదు. కాబట్టి మన ఎఫర్ట్స్ అన్ని కర్మ చెయ్యి, జ్ఞానం చెయ్యి, యోగం చెయ్యి, భక్తి చెయ్యి. ద ఎఫర్ట్ మస్ట్ బి టు రీచ్ ది లార్డ్. మాము ఉపయోగించేది కౌంతీయ పునర్జన్మ వచ్చేది. కాబట్టి ఇప్పుడు కర్మ గురించి ఏం తెలుసుకున్నాం? అకర్మ వికర్మ కర్మ, అకర్మ వికర్మ కర్మ, ఈ రెండు వల్ల కర్మ దగ్గర వచ్చేయాలి. ఈ కర్మ తాలూకు డేంజరస్ సిచ్యువేషన్ తెలుసుకుని మన ఇష్ట ప్రకారం చేయకుండా భగవంతుడు శాస్త్రము మనకి పెద్దలు ఏం చెప్పారో అదే చెయ్యాలి. నాట్ మోర్ దెన్ దట్. అంతకంటే ఎక్కువ పని చేయకూడదు. ఆ చేస్తున్న దాన్ని భగవంతుడికి అర్పించాలి. దీనికి సన్యాసం అని పేరు. సన్యాసం అంటే ఎర్ర గుడ్లు కట్టేసి అంటే సాయంత్రం కట్టేసుకోవచ్చు మనం. తెల్లగుడ్లు తేవడానికి రంగు వేసి అంటే మధ్యాహ్నం ఆగిపోతాయి. ఇవాళ బికమే సాధు ఆగిపోయిందంటారు. ఎర్రగుడ్లు కట్టుకోవడానికి చెప్పండి. బజార్లో అన్నీ వైట్ గుడ్లే, రంగు తెచ్చేసి గంటలు అయిపోయింది కట్టేసుకున్నారు అంతే. అది బికమే సాధు. కామ్యానం కర్మణం న్యాసం సన్యాసం. కామ్యకర్మని విడిచిపెట్టడము సన్యాసం. కర్మ ఫలితాన్ని భగవంతుడు అర్పించడం త్యాగం. త్యాగము సన్యాసం అనే మాట డివిషన్ చెప్పాడు భగవంతుడు. నీవు దృష్టి ప్రకారంగా త్యాగి అండి, ఈయన సన్యాసి అనకూడదు. వాళ్ళ అంతర్లక్షణం ఏం చెప్పాడు? సెల్ఫిష్ మోటివ్ ఉంటే అది విడిచిపెట్టేస్తే అది సన్యాసం. నాకు సెల్ఫిష్ మోటివ్ లేదు, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ దిస్ సేక్ ఆఫ్ ది లార్డ్, అది సన్యాసం. త్యాగం అంటే నువ్వు చేసిన పెద్ద నువ్వు కోరకూడదు, భగవంతుడు వదిలేయాలి. ఈ రెండు కర్మ త్యాగం అనేది ఎవరైనా చేయొచ్చు. ఏ కులమైనా పర్వాలేదు, ఏ ఆశ్రమైనా పర్వాలేదు. అట్ ఎనీ టైం యూ కెన్ డూ దిస్ మెంటల్లీ. అంటే మనం ఈ కర్మని బాగా, కర్మ అంటే ఎలాగా, ఒక రాయి తెచ్చుకున్నాం స్టోన్, దాంట్లో మనకి చక్కనటువంటి ఆరాధ్య దైవాన్ని చెక్కుతున్నాం. దాంట్లో లైక్ ఏ స్క్రిప్చర్. ఒక శిల్పి చెక్కుతాడు కదా, ఆ చెక్కిన తర్వాత దాన్ని రాయిని ఎవరు అనరు, ఇంకా ఏమంటే హనుమంతుడు అంటారు, ఇతను రాముడు అంటారు. అలాగే నీ కర్మని కర్మయోగంగా మార్చేస్తుందన్నమాట. ద టెక్నిక్. కర్మ యోగ కౌశలం. నువ్వు చేస్తున్నటువంటి కర్మ ఇక్కడ కర్మంగా ఉండకుండా యోగంగా మారిపోతుంది. ఎలాగా? రెండు లక్షణాలు ఉండాలి దానికి. ఒకటి శాస్త్రం చెప్పిన కర్మ చేయాలి, రెండోది చేసిన కర్మ ఫలితం భగవంతుడికి ఇచ్చేయాలి. ఇది సన్యాసం. అది యోగంగా మారుతుంది. ఇంకా మనకి ఏం పని ఉంది? ఇప్పుడు ఫుల్గా పాస్ అయిపోయాను, ఇక పని ఏంటి? ఉద్యోగిస్తే చేయాలి అంతే. ఇంక మనం చదువుకోనిక మళ్ళీ కాలేజీ పుస్తకం తీసి పరీక్ష రాయట్లేదు, అయిపోయింది, దగ్గర వచ్చేసి నాకు నెక్స్ట్ చేయండి, నాకు డ్యూటీ ఇవ్వాలి, ఎవరన్నా పని చేసి పెడతాను. అలాగే కర్మయోగంలో నువ్వు బ్యాస్ అయ్యి కాబట్టి జ్ఞానయోగం స్టార్ట్ అవుతుంది. జ్ఞానయోగం అంటే ఇప్పుడు ఆత్మ గురించిన జ్ఞానము, భగవంతుని జ్ఞానమే. ఈ రెండే జ్ఞానం అంటే. ఈ రెండు జ్ఞానం గురించి భగవంతుడు మనకి పంపిస్తారు. సెల్ఫ్ నాలెడ్జ్, గాడ్, భగవంతు నాలెడ్జ్. ఈ రెండు జ్ఞానము ద్వారా ఎప్పుడైతే తెలుసుకున్నామో, అది తెలుసుకోగానే ఆటోమేటిక్గా మాయకమైన జ్ఞానం ఎగిరిపోతుంది. తడిసిన బట్ట పిండి ఎండలో ఆరేస్తే మనం కూర్చుంటే ఆయన పని చూసుకుంటాడు. అది ఒక గంటలో ఆరిపోయిన శుభ్రం. ఎక్కడ పోయిందా తడి? ఏం కనపడదు.
అలాగని ఈ మాయ కూడా నీకు పూర్తిగా వదిలేస్తూ కనపడదు ఎక్కడ ఉందో. అంటే ఒకప్పుడు కనపడి ఒకప్పుడు కనపడకుండా అదే మాయ. తడి ఎక్కడ పోయింది? కనపడలేదు, అది మాయ. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు కనిపించుకోలేకపోతాం, దాని పేరు మాయ. దీపం వెలిగించే నూనె పోసాం, నూనె అయిపోయింది, ఆ దీపం వెళ్ళిపోయింది తిరిగి మళ్ళీ పట్టుకొని అక్కడ వెళ్ళిపోయిందో మళ్ళీ తెచ్చుకోలేదు అంతే. అలాగనే ఈ ఆత్మ గురించిన జ్ఞానము, భగవంతుని గురించిన జ్ఞానము మనకి కర్మలో మనకు తరఫేది పొందితే వెన్ ది లార్డ్ ఈజ్ ప్లీజ్డ్ విత్ హీ విల్ ప్రమోట్ ది సెకండ్ స్టేజ్ జ్ఞానం. జ్ఞానాన్ని కూడా భగవంతుడికి అర్పించాలి, జ్ఞానం యొక్క ఫలితాన్ని కూడా భగవంతుడికి అర్పించాలి. అప్పుడు ఈ కర్మ ఈ జ్ఞానం అనేటువంటి రెండింటితో బాగా తర్ఫీదు పొందినప్పుడు దెన్ ఇట్ విల్ లీడ్ టు రైప్ అండ్ ఫ్రూట్. కాయి పిండి అనేది కాకుండా పండిన పండు ఎలా ఉందో అలాగ భక్తి యోగానికి వస్తుంది. భక్తి యోగానికి వచ్చినప్పుడు ఈ మధ్యలో ఇంకో మామూలు అష్టాంగ యోగం ఉంటుంది. ఈ అష్టాంగ యోగం అంటే ఏంటి? సెన్సేస్ని బయటికి పోకుండా లోపలికి తిప్పి అందులో ఉండేటువంటి ప్రోస్ అండ్ కాన్స్ ఒకసారి ఆలోచించాలి మనం. ఈ ఇంద్రియాలు బయటికి వెళ్ళిపోయిన కొద్దీ మనకి బంధనం ఎక్కువైపోతుంది. కానీ బలాత్కారంగా వాటిని ఏం చేసాం మనం? క్లోజ్ చేసాం డోర్స్ అన్ని. డోర్స్ క్లోజ్ చేసి కూర్చోబెట్టాడు. దానికేం పని లేదు కాబట్టి ఏం చేస్తుంది? ఇవాళ సెలవు అనుకోండి, పిల్లాడు ఏం చేస్తాడు? టీవీ అస్తమానం టీవీ పెడతాడు. ఏనా కాసి చదువుకోమంటే అస్తమానం చదవమంటాడు. వారం రోజులు ఇవాళంతా టీవీ చూస్తానంటాడు. ఇది నా రైతు, ఇదే హక్కు నాకు అంటాడు. ఏం మాట్లాడలేము. కాబట్టి బయటికి పోయేటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి ఇంద్రియాలు అంటే మనసు లోపలికి తిరిగి ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇది చాలా క్లీన్ పాయింట్. ఇది మెడిటేషన్ ఈ రోజుల్లో చాలా మంది లాగా సిట్టింగ్ ఇన్ ఐడిల్, సిట్టింగ్ ఇన్ సైలెన్స్ ఇస్ నాట్ యోగా. యోగం అంటే అంతకు ముందు ఉండేటువంటి నాలెడ్జ్ని షిఫ్ట్ చేసి దట్ మస్ట్ సబ్స్టిట్యూటెడ్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్. అది యోగం అంటే, అది ధ్యానం అంటే. ధ్యానం అంటే ఇంద్రియాలని మనస్సుని బయట స్మరించేటువంటి వాటిని అబ్రప్ట్గా స్టాప్ చేసేసి సైలెంట్గా కూర్చోబెట్టాం. ఇవాళ గంట సేపు మెడిటేషన్, 2 గంటల మెడిటేషన్. ఏంటి మెడిటేషన్ అంటే? ఆ స్థూలంగా పోయేదని సూక్ష్మంగా ఆలోచిస్తున్నారు లోపల. వన్ ఆఫ్టర్ అందరూ మనకి లోపల అవన్నీ తిరుగుతుంటాయి లోపల, బయట కట్టేసిన కాదు. అది మెడిటేషన్ కాదు. మెడిటేషన్ దేన్ని చెయ్యాలో ఆ నాలెడ్జ్ని దానికి ఇవ్వాలి మనం. దట్ ఈజ్ లైట్. భగవంతుని గురించిన జ్ఞానం అందిస్తే అది మంత్రం. మంత్ర రూపంలో దివ్య జ్ఞానం గురువు ఇచ్చారంటే అది మెడిటేషన్. ఆ మంత్రాన్ని ఆవృతం చేయగా ఈ పాత ఫంక్షన్, పాత డ్యూటీ మానేస్తుంది మనసు. మానేసి దాన్ని పట్టుకుంటుంది. అది చేసినప్పుడు ఎలా అయితే గిలక వేసి నీళ్లు రాగితే ఎలా అయితే మనకి చేతికి అందుతాయో పూర్వం ఉండే బావిలో, అలాగే ఈ మంత్రం అనేది గిలక మనకి. ఈ మంత్రాన్ని చెయ్యగా భగవంతు తీసుకొచ్చేస్తుంది మంత్రం. దట్ ఈజ్ ఈజియెస్ట్ వే ఆఫ్ గెటింగ్ ది లార్డ్. అందుకని ఆవృతంగా మంత్రం జపం అంటే అది. ఆ మంత్రాన్ని చెయ్యగా ఈ మనసు దాన్ని స్మరించడం మానేసి భగవంతుని యొక్క స్వరూపమే ఆ మంత్రం కాబట్టి స్వరూపంలో ఉన్నటువంటి ఆ మంత్ర శబ్దము రూపాన్ని రివీల్ చేస్తున్నది. అప్పుడు అది సమాధి. సమాధి అంటే విజువలైజింగ్ లో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. అదే సమాధి అంటే. సమాధి అంటే కంప్లీట్గా డల్ అయిపోయి అంటే జీరో అయిపోవడం కాదు. యు ఆర్ విజువలైజింగ్ ది లార్డ్ డైరెక్ట్లీ, ఫుల్లీ. అది సమాధి అంటే. అదానికి నామ సమాధి అని పేరు. భగవంతుడి యొక్క నామాన్ని చేస్తూ, నామం యొక్క రూపాన్ని చూస్తూ ఇంద్రియాలన్నింటినీ కూడా ద టోటల్ అటెన్షన్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ విల్ బి డైవర్ట్ టు ది ఫేస్ ఫార్మ్ ది లార్డ్. అండ్ దెన్ ది లార్డ్ విల్ టాక్ విత్ యూ. మాట్లాడుతారు ఎదుర్కొంటుగా. ఈ పరిచయం ఏంటో మీరు ఎలా ఉంటాం, ఎలా ఉన్నారు సార్ మూర్తి గారు పలికొస్తే కదా మనం. పరిచయం లేకపోతే మీరు వచ్చి కూర్చొని ఏం మాట్లాడినాను మా తెలియదు ఎవడం మీరు. ఇక్కడ భగవంతుని చూస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఆయనతో మాట్లాడుతాం, ఆయన మనతో మాట్లాడుతాం. అదే సమాధి అంటే. యు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ డూయింగ్ ఆర్ ఎంగేజింగ్ విత్ ది లార్డ్. భగవంతుడితో నువ్వు కదులుకు మాట్లాడుతున్నావు అన్నమాట, చేస్తున్నావు. అది సమాధి అంటే. అప్పుడు ఇంద్రియాలు బయటకు రావడానికి అవసరం లేదు. అంచేత కర్మ అనేటువంటి దాన్ని శుద్ధి చేయడానికి మార్గము సత్కర్మలు చేస్తూ ఏది అంతగతం పాపం శరణానం పుణ్యకర్మ. పుణ్యకర్మలు చేయడం ద్వారా పాప కర్మల నుంచి తప్పించుకోవాలి. పుణ్యకర్మలను కూడా తగ్గించేసి కృష్ణార్పిత కర్మలు చేయాలి. ఆ ఫలం ఎప్పుడైతే కృష్ణుడు అకౌంట్లో జమ అయిపోయిందో మన అకౌంట్లో బ్యాలెన్స్ నీళ్ళు విత్డ్రా ఫార్మ్ కూడా ఆయనకు పంపిస్తారు. చెక్కు మీద పెట్టినా ఏం కూడా డబ్బు లేదు అందులో. కాబట్టి కర్మ ఫలాన్ని వదిలిపెట్టడానికి మార్గం అది. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యాసి మత్పరాహ అనన్యేన యోగ్యని మాం ధ్యాయంతో ఉపాసతే తేషామహం సముద్ధంత మృత్యు సంసార సాగరాత నచనాత్ బాధ అయ్యావే చేస్తాం. నీ మనసు పూర్తిగా నా మీద ఆవేశమై ఉంది కాబట్టి, నీ కర్మలను నాకు ఇచ్చావు కాబట్టి నిన్ను మృత్యు సంసారం నుంచి తప్పకుండా రక్షించే బాధ్యత నాది. ఓన్లీ ది ముకుందా కెన్ డెలివర్ ద సోల్ ఫ్రమ్ ది సంసారం అండ్ నన్ ఎల్స్.
చాలా మంది ఈ కృష్ణ భక్తులు ఈ నామాలు ఈ గంతులు ఏంటో బాబు ఈ మృదంగాలు అనుకుంటారు. దే నో ఫుల్లీ వెల్ దట్ లార్డ్ కృష్ణ ఇది ఓన్లీ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్. అందుకని వాళ్ళు ఆయన పట్టుకున్నారు. కృష్ణ భక్త బడో చతుర్, హీ ది మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. ఎవరు? కృష్ణ భక్తుడు. అయ్యి బాబు అదేంటి అంత సహించలేదు మిగతా వాళ్ళందరూ. మిగతా వాళ్ళకి మాయలోంచి బయటకు వచ్చి మార్గం తెలియట్లేదు. వాళ్ళకి తెలిసింది కాబట్టి కృష్ణుని పట్టుకున్నారు. ఏ ప్రపంచంతే మాయా మేత. ఏతం అంటే ఇంత మాయ నీకు తెలియదు, ఇంకా అనుకోవడం చాలా ఉంది. ఏతం అంటే ఇది అనుకుని నీకు కాస్తే అనుకోవట్లేదు, ఇంకా చాలా వెనకాలను కనపడింది. ఏతం అంటే ఆయన దృష్టిలో ఏతం మాట అది. కానీ నన్ను పట్టుకో అడుగునే మాయ నేను వదిలిపెట్టేస్తుంది. లేదా అలాంటప్పుడు భగవంతుడికి దయ మన మీద ఉన్నట్టు ఎలాగా? ఇప్పుడు వెన్ హీఈస్ మేకింగ్ ద సఫరింగ్, ఈ గుణాలు బ్రహ్మాండ సృష్టించారు త్రితాపాలు పెట్టి నలిపేస్తూ, వెన్ హీఈస్ ఫోర్సింగ్ అస్ టు వర్షిప్ హిమ్, అదేమిటి ఇంకా నాకు నమస్కారం పెడతా పెట్టవా, నాకు పూజ చేస్తావా చేయవా, నా చుట్టూ ప్రశ్న చేస్తావా చేయవా అని కంపల్సరీ చేస్తుంటే హౌ కెన్ వీ క్లెయిమ్ దట్ ది లార్డ్ ఈస్ మెర్సిఫుల్? కాదు. భగవంతుడు దయ అనేది ఎక్కడుందంటే ఇవన్నీ చేస్తేనే కానీ మనం వెనక్కి తిరగాం. ఇవన్నీ చేస్తే వెనక్కి తిరగాం. కాబట్టి మన యొక్క స్వతంత్రతను విడిచిపెట్టి మనకి పైన ఒకడు ఉన్నాడు డైరెక్ట్ చేసేవాళ్ళు, ఆయన మనం పట్టుకోవాలన్నటువంటి మనసు సత్ స్థితిలోకి రావడం కొరకు, అది స్థితోస్మి అంటే అర్థం. అది స్థితోస్మి, హ్యావింగ్ ఫుల్లీ గెయిన్డ్ ద నాలెడ్జ్ ఆన్ ఎయిదర్ సైడ్, నవ్ ఐఎమ్ స్టెబిలైజ్డ్ ఇన్ దిస్ సీట్, కరిష్యవచనం తవ. సో ఆ సీట్లోంచి వచ్చింది ఈ వర్డ్ కరిష్యవచనం తవ అనేది, మామూలుగా రాదు. అందుచేత కర్మని శుద్ధి చేశాం, కర్మఫలం మనకు అక్కర్లేదు, భగవంతుడికి అర్పించేశాం. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? తనకి పనికొచ్చిన కర్మలు చేయిస్తూ ఉంటాడు మన చేత. దెన్ స్లోలీ ది కర్మ విల్ టేక్ ది షేప్ ఆఫ్ డివోషన్. కర్మయే డివోషన్గా మారిపోతుంది. అక్కడ మందిర మార్జన చేసాం, వంట చేసాం, దేవుడికి పెట్టాం, అలంకారం చేసాం, నామాన్ని స్మరిస్తున్నాం, వచ్చినంతా ఆయనకు సమర్పించి తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? డివోషన్గా మారిపోయింది. కర్మ కర్మగా లేకుండా అది డివోషన్గా వచ్చింది. జ్ఞానము జ్ఞానంగా కాకుండా భగవంతుని గురించిన సేవకు సంబంధించిన జ్ఞానం. ఇందాక చెప్పాను, అందుకే భగవంతుని సేవకి సంబంధించిన జ్ఞానం ఇది, అది డివోషన్గా అయిపోయింది. యోగానికి వచ్చినప్పుడు భగవంతుని గురించిన జ్ఞానాన్ని తీసుకుని మంత్రాన్ని చేస్తున్నాం, అదే భావంగా తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మూడు ఎప్పుడైతే క్లియర్ అయిపోయాయో అప్పుడు భక్తి యోగం అనేది మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. భక్తి అనేటువంటిది అర్థం ఏంటి? లవింగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ కృష్ణ ఇస్ కాల్డ్ భక్తి. అంతే. భగవంతుణ్ణి ప్రేమిస్తూ ఉండడం పేరు భక్తి. భక్తి అంటే కేవలంగా భజన చేయడం, పూజ చేయడం, అక్షంతలు పూజ చేయడం, దాన ధర్మాలు చేయడం, తీర్థయాత్ర పని, అది కాదు. భక్తి అంటే ది ఒరిజినల్ ఫంక్షన్ ఆఫ్ ది సోల్ ఈజ్ టు లవ్ ది సర్వీస్ అండ్ సర్వ్ హిమ్. రెండు, లవింగ్ సర్వీస్, వీ హ్యావ్ టు లవ్ హిమ్ అండ్ సర్వ్ హిమ్. లవ్ అండ్ సర్వ్ కృష్ణ, ఇది భక్తి యోగం. లవ్ అండ్ సర్వ్ కృష్ణ. మనం సర్వ్ చేసిన అందులో భగవంతుని ప్రేమ లేకపోయినట్లయితే అది వాల్యూలెస్ అన్నమాట. ఉంగరం ఉన్నప్పుడు ఉంగరం వెళ్ళి పెట్టుకోవాలి, తాడు కట్టి మెల్ల కట్టుకుంటే ఏమంటారు? నా ఇష్టం అయ్యా, ఈ ఉంగరం నాది అంటే నీ ఇష్టమే కానీ ఉంగరం అలా కట్టుకోకూడదంటే నీకెందుకంటారు? ఇచ్చాడు అంటారు. అది ఉంగరం ఎందుకు ఇక్కడే ఎత్తుకోవాలి, లేకపోతే పోలే మామూలుగా ఉండు. ఉంగరం చేసి మెల్ల కట్టుకుంటారు. అది కాబట్టి వితౌట్ లవింగ్ కృష్ణ వీ కెనాట్ సర్వ్ హిమ్. కాబట్టి లవ్ అండ్ సర్వ్ కృష్ణ ఇస్ కాల్డ్ భక్తి. ఆ భక్తి అనేటువంటిది ఎవరికైతే ఉందో ఆ భక్తుల దగ్గర సాంగత్యం మనం చేస్తే అప్పుడు మనకు ఆ భక్తి అంటుకుంటుంది, కానీ లేకపోతే భక్తి అంటుకోలేదు మనకి. కాబట్టి అటువంటి మహనీయుల్ని ఆయన పంపించి ఆ భక్తి అనేటువంటి రత్నాన్ని, భక్తి రత్నం, ఆ రత్నం మనకి ఇస్తారు. కాబట్టి కర్మయోగము ద్వారా బంధనం పోయింది, జ్ఞానయోగం ద్వారా రియలైజేషన్ అయింది, భక్తి యోగం ద్వారా భగవంతుని యొక్క సర్వీస్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ది ఒరిజినల్ ఫంక్షన్ ఆఫ్ ది సోల్ has begun, even in the bonded state, the Lord will be very much pleased to receive the service by giving his permanent company. భగవంతుడు మన దగ్గర వచ్చి కూర్చుంటాడు. ఒకసారి ప్రతి వివాహం అయిపోతే ఆ వివాహితైన స్త్రీ ఎప్పుడు భర్తగా కోరుతుంది, ఇంకా పుట్టింటికన్నా కోరుకోదు. బికాజ్ ఈ రిలేషన్ ఇది మీ భర్త, ఆయన కూడా ఉండాలి. అలాగనే మనకి ఎప్పుడైతే భక్తి బయటకు వచ్చిందో భగవంతుడు మన దగ్గరికి వస్తారు. లైక్ ఏ ఫుల్ బ్లోజమ్ ఫ్లవర్ అట్రాక్ట్స్ ది బి, అది ఎగ్జాంపుల్ ఇచ్చింది. మన యొక్క పువ్వు పూర్తిగా వికసిస్తే దాంట్లో ఉండే తేనె తాగడం కోసం తొమ్మిది ఎలా అయితే వస్తుంది ఎక్కడి నుంచో, అలాగే మన లోపల భక్తి అనే పుష్పం వికసిస్తే భగవంతుడు వచ్చి దాన్ని తీసుకుంటాం. మనం ఎక్కడికో వెళ్ళలేం భగవంతుడి కోసం, ఆయన అడ్రస్ మనకు తెలియదు.
ద లార్డ్ విల్ కమ్ టు ది డివోటీ అండ్ యాక్సెప్ట్ ది సర్వీస్. మన భక్తులు వచ్చి అందరూ చదువుకోవాలి. ప్రహ్లాదుడు, అంబరీషుడు, ధ్రువుడు, వీళ్ళందరూ కూడా హౌ దే గాట్ ది లార్డ్ అంటే ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు. బట్ దే ప్రీడ్ లార్డ్ కృష్ణ టు కమ్ ఓవర్ హియర్. ఆ రకంగా భగవంతుని మనం ప్రేమించి చేసినట్లయితే దెన్ యూ విల్ విజువలైజ్ ది లార్డ్ ఎవ్రీవేర్. అప్పుడు హిందూగాళ్ళు అందరూ ఏంటంటే విజన్ నీకు తగులుతుంది. అప్పుడు మాయ అనేటువంటిది పోయింది. ఇన్నర్ సర్కిల్లో ఆ నేరో మైండ్ పోయింది. నేను నాది, నేను నాది అనేటువంటిది పోయింది. భగవద్గీత చదువుకుంటే మనకి భగవంతుడు మనవాడు, మనం భగవంతుడికి వాడు. కాబట్టి టెంపరీగా ఉన్నటువంటి ఈ గార్మెంట్స్ అన్ని మొత్తం అన్ని తీసేసి ఒరిజినల్ ఫామ్ జీవాత్మకి ఏ రూపం అయితే ఉందో ఆ రూపమే దర్శనం అవుతూ ఉంటుంది ఇప్పుడు కూడా. అప్పుడు ఆ శ్లోకంలో చెప్పారు కదా మనకి పండితా సమదర్శనం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి కవి హస్తి సునిశివ సుపాత్ర పండితా సమదర్శనం. కాబట్టి ఏనుగు చూసినా కనపడదు, ఏనుగు కుక్క కనపడు, చండాడు కనపడు, బ్రాహ్మడు కనిపించడు. అందరిలో చూసేది ఆత్మని చూస్తాం. ఆత్మని చూస్తూ ఆత్మ లోపల పరమాత్మ కూడా చూస్తాం. కాబట్టి ఎవ్రీ ఎంటిటీ ఈజ్ హ్యావింగ్ బోత్ అవుట్ సైడ్ విజన్ అండ్ ఇన్ సైడ్ విజన్. ఆ రెండు విజన్ల ద్వారా మనం భగవంతుని పొందుతాం. కాబట్టి ఇట్ ఈస్ ఇనిమిటబుల్ దట్ యు హ్యావ్ టు డెవలప్ ద ఒరిజినల్ టేస్ట్ వీ గాట్ టువర్డ్స్ ది లార్డ్. మనందరం పోగొట్టుకున్న భగవంతుని ఉన్న మన రుచి, ప్రేమ ఏదైతే ఉందో తిరిగి మళ్ళీ దాన్ని పొందేటంత వరకు ఆత్మకి శాంతి అనేది ఉంటుంది. జయ ఆత్మ సంప్రసిద్ధి అంటే అర్థం ఇది. జయ ఆత్మ సంప్రసిద్ధి అంటే ఏ భగవంతుడితో నిత్య సంబంధం అనుకుందో ఆ ఆనందాన్ని తిరిగి మళ్ళీ పొంది ఆత్మ అనేటువంటిది ఆనందాన్ని పొందుతుంది. సో ది ఓన్లీ వే ఆఫ్ గెటింగ్ బ్లెస్ ఈజ్ ఓన్లీ టు అండర్స్టాండింగ్ లాడ్ అండ్ సర్వ్ హిమ్ విత్ లవ్. అంతే. దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ఆల్ ఇన్ ది స్క్రిప్చర్స్. భక్తి యోగము ద్వారా భగవంతుడికి మనకు ఉండేటువంటి సంబంధం తిరిగి మళ్ళీ ఒరిజినల్గా బయటకు వచ్చేస్తుంది. రీగెయిన్ ఎగెయిన్. పోగొట్టుకున్నాం, పోయిన వస్తువు మళ్ళీ మనకు వచ్చింది. అందుకు గురువు వచ్చి మనకి ఈ శిక్షణ అది ఇస్తుంటాం. కాబట్టి లోకం ఏం చెప్పినా దాన్ని మనమే నమ్మక్కలేదు. వాళ్ళందరూ కూడా బ్లైండ్ ఫాలోయర్స్. అది బ్లైండ్ ఫాలోవర్స్. గుడ్డివాడు కూడా నడుస్తాడు కానీ ఇటుపోతా తిరిగి పడింది. కాబట్టి శాస్త్ర చక్షు, శాస్త్రం అనేది మనకి నిజమైన కళ్ళు. శాస్త్రం చెప్పిన దాన్ని నడిచినట్లయితే మనకి ఎప్పుడు నష్టమే. నా భక్తుడు ఎప్పుడూ చెడిపోడు, నా భక్తుడు ఎప్పుడు చెడిపోడు. దేర్ ఇస్ నో లాస్ ఫర్ హిమ్ బై వర్షిపింగ్ మీ. దేవుడికి పువ్వు పెడితే స్తోత్రం చేస్తే అది వేస్ట్ ఎప్పుడు అవుతాం. ఇది చేయకపోతేనే ఎక్కువ నష్టం. అంచేత మనం మానవులుగా తెలుసుకోవాల్సింది ఒకటే, దేవతల కంటే కూడా ఎక్కువగా మనకి బెనిఫిట్ ఇచ్చింది ఈ మానవ దేహంతో. మన దేహాన్ని ఎప్పుడైతే వదిలేసామో మళ్ళీ తిరిగి దేవతా సీట్లోకి వచ్చిన మనకి ఈ భాగ్యం రాదు. ఇంకా ది లార్డ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ హెవెన్. మా భక్త ఎത്ര గాయంత తృష్టామి నారద. నేను వైకుంఠంలో ఉన్నాను, యోగుల హృదయంలో కూర్చోను. నా భక్తులు ఎక్కడ గానం చేస్తుంటారు తిరిగి కూర్చుంటారు. బికాజ్ కృష్ణ భక్త ఇది నిష్కామం. మరి ఏ భక్తులు కృష్ణ భక్తుడికి కృష్ణుడే కావాలి. అలాంటి వాళ్ళు ఎందుకు కూర్చుంటారు. మిగతా వాళ్ళకి వెళ్తే అది కావాలి ఇది కావాలని ఎందుకు లో లిస్ట్ చేస్తాం మనం. భక్తుడికి ఏం అక్కర్లేదు, ఆ భగవంతుడికి భక్తుడు సొత్తు. కాబట్టి భగవంతుడు ఏమని చెప్పారు, భక్తుడు నా హృదయం, నేను వాళ్ళ హృదయం. ఆ దూర్వాస వెళ్ళి ఏంటి పరిస్థితి, ఆయన గృహస్థు కదా, తిరిగి ఏమో విష్ణు చక్రం వదిలేసేమిటి నా మీద వెనక్కి పిలిచి అన్నాడు. నేను అస్వతంత్రున్నాయా, అది నా చేతులు లేదు, నువ్వు వీళ్ళు అంబరీష్ కాలం ఇవ్వడమన్నా. అదేంటిది, నేను యోగిని కదా, ఎన్ని పవర్స్ నాకున్నాయి. స్వశీలంతో వైకుంఠం వచ్చిన శివలోకం వెళ్ళాను, బ్రహ్మలోకం పోయి నేను నన్నీళ్ళు ఆయనగా నిలవడం అంటే అప్తాలు గృహస్థ అయినా మరి నేను చక్రం అది అస్వతంత్రుడు, నేను స్వతంత్రుడు కాదు. అహం భక్త పరాధీన. భక్తుడికి అధీనంలో ఉంటుంది నేను. కాబట్టి నువ్వు ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి ఇది కూడా చెప్తాను ఈ సలహా, నువ్వు వెళ్ళి నేను కాలం ఇవ్వడం, వెళ్ళాను కాలం ఇవ్వడం. ఈయన మహానుభావం అప్పటిదాకా వచ్చిన వాడు ఏం తెలియదు, భోజనం చేయబోయాను. సరస్వతి చక్రాన్ని ప్రార్థన చేస్తే దర్శనం అంటే ఏంటి, ఎలా చూడాలి, ఆయన పరమ భాగవతోగా చూడాలి. అలాంటిది ఏమీ చేయకపోయినా కూడా తప్పు చేసినట్టు ఆయన నిరూపించి పది శక్తిని ఉపయోగించి అర్థం ట్రై చేశాం. దేహాభిమానం పాలక నీకు యోగినన్నా పరిగెట్టుకుని పోయి చచ్చిపోతుంది మన భయంతో. కాబట్టి అహం భక్త పరాధీన అనేటువంటి శ్లోకం ద్వారా భక్తుడికి నేను అధీనంలో ఉంటాను. భక్తుడు నన్ను డిక్టేట్ చేస్తాడు. కూర్చోలే, భోజనం చేయి, పడుకో, స్నానం చేయించుకుంటే బట్టలు కడతాను కూర్చో అంటాడు ప్రేమతోటి. ఆయన అది గోపికా భక్తి. ఆ గోపికలు ఎలా అయితే భగవంతుని సేవ చేస్తారో మనం కూడా ఆ రకంగా చెయ్యాలని చైతన్య మహాపురుషులు చెప్పారు ఉపదేశం. కాబట్టి గోపికల యొక్క ఎగ్జాంపుల్ తీసుకుని వాళ్ళు గోవింద మాధవ దామోదరేసి ఏ పని చేస్తున్నా ఆయన నాకు అది డ్యాన్స్ చేతి కూడా చెప్పారు.
పిల్లని ఊపుతుండే గోవింద మాధవ దామోదరేటి అన్నారు. ఒక ఆవిడ పిల్ల గోవింద మాధవ దామోదరేటి, ఒక ఆమె బట్టలతోంది గోవింద మాధవ అని డ్యాన్స్ చెప్పారు. ఎంత బాగా చెప్పారు మీరు, బట్టలు కట్టు గోవింద మాధవ దామోదరేటి. అది అన్ని పనులు కూడా గోవింద మాధవ దామోదరేటి. రోడ్లో పడుతుంది గోవింద మాధవ దామోదరేటి. ఏ పని చేసినా కూడా గోవింద మాధవ. గోపికల యొక్క దినచర్య ఎలా ఉంటుంది. కాబట్టి ఆ రకముగా మనందరం ఒక చోట ఉన్నవాళ్ళని విడిపోయాం స్వార్థాల వల్ల. ఇవన్నీ కలపాలంటే ముందు మనం దూరంగా పోయి కూర్చుని మన గురించి ఆలోచించుకుని అప్పుడు మిగతాది మనం ఎమ్యునేషన్ తయారు చేయాలి. ముందర అవుట్ పేర్చాలంటే అందులో కొన్ని మందు ఉంటుంది కదా, ఉంటేనే కాగితం చుట్టూ పెడితే తుస్సుమని వెళ్ళిపోతుంది. అందులో ఏం లేదు కదా, భావం అని రావాలంటే సౌండ్ దానిలో పవర్ పెట్టాలి కదా. కానీ మన మాట అవతలోడు వినాలంటే ముందు మనలో పవర్ ఉండాలి, లేకపోతే వాడు ఎందుకు వింటాడు. ఒక ఆయన పెద్ద ఆయన 50 ఏళ్ళు ఉంటాయి. ఆయన వచ్చి మహారాజు గారి దగ్గర ఉన్నారు. ఏమండి పిల్లలండి వీళ్ళందరూ 10 ఏళ్ళు కూడా లేవు, నా మాట వింటలేదు అన్నారు. ఆయన ఇలా చూసేది, ఎందుకు వింటలేదు తెలుసా నీకు, నువ్వు 50 ఏళ్ళు కదా నిక్కరేసుకున్నావు ఎందుకు, అందుకే వింటలేదు అన్నారు. వాళ్ళంతా నిక్కరేసుకున్నావు కదా, నీకు 50 ఏళ్ళు అలా నిక్కరేసుకున్నావు కాబట్టి వాళ్ళ దృష్టిలో నువ్వు పిల్లాడు పంచి కట్టుకు వెళ్ళాను, అప్పుడు వింటాను నీ మాట అన్నారు ఆయన. ఆ రకంగా మనం మన డ్రెస్ మార్చాలి, యాజ్ వై అడ్వాన్స్ మన డ్రెస్ మార్చాలి, మాట ధోరణి మార్చాలి, మన వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ మార్చుకోవాలి. వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. యజ్ఞ ఆచరితే శ్రేష్టం దేవేంద్రుడు జన. నువ్వు పెద్దవాడిని గుర్తింపడాలంటే నువ్వు పెద్దతనంలో ఉంటే గుర్తించి నేర్చుకుంటాడు. నువ్వు ఏమి అక్కడ లేకుండా నిన్ను చూసి నేర్చుకోమంటే ఏమి నేర్చుకుంటాడు, ఏముందని నేర్చుకోండి నీ దగ్గరే ఏమి లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత భగవద్గీత ఇంటికి మాయలోంచి బయటకు రావడానికి, పాపాలు కడుక్కోవడానికి, ఇంకో దానికి కాదు. ఇది ఆనందం, ఆనందం అనమాట. కవ కథామృతం తప్త జీవనం కవివిరుడు కల్మషం శ్రవణ మంగళం శ్రీమదావతం భూరికంటే భూరిదాజనం. భగవంతుని కీర్తన ఎక్కడ చేస్తే సమస్త దేవతలు భగవంతుడితో పాటు వచ్చి అక్కడ కూర్చుంటారు, అన్నీ సెలవు పెట్టేస్తారు. ఇంకా ఏం పని చేయబుద్ధి కాదు. ఇంకా భగవద్గీతం భగవంతుడు కృష్ణ ఆకర్షిణి. భక్తికి 6 లక్షణాలు ఉంటాయి. క్లేశగ్ని, చెప్పుకోకుండా లోపల ఎన్ని బాధలు ఉన్నాయి అన్నింటినీ కూడా హత్య చేసి ఇస్తుంది. హత్య చచ్చిపోతాడు ఇంక లేవడం పొడి చేసి కత్తికి. క్లేశగ్ని, ఈ కష్టాలు ఎవరు చెప్పుకోలే, వాడికి అర్థం కాదు, ఎవరు తీయలేరు. అలాంటి కష్టాలని మాటలు చేసేది భక్తి. దుర్లభ, అందరికీ లభించేది కాదు. మోక్ష లబ్ధాకృత్, మోక్షమ ఆకులు పాడి తీసుకెళ్ళి నాకొద్దు. కృష్ణ ఆకర్షణ, శుభద, శుభాలు ఇచ్చేటువంటి భగవంతుడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడు. అలాంటిది భక్తి అంటే. కానీ ఈ భక్తి అనేటువంటి మామూలుగా కపడంతో డాంబికంగా చేసేది కాదు. ఎవరికి వాళ్ళు నిదానంగా తెలుసుకుని పందిరేయాలంటే గుంటది దానిలో వేసి మన చుట్టూ గట్టిగా ఎంత మట్టి పైకి లాగి కూడా మళ్ళీ దానిలో కరెక్ట్ కూడదు కదా, అది పడిపోతుంది. గొట్లో పెట్టిన మాత్రమే ఉండదండి, దాని చుట్టూ మళ్ళీ ఆ మట్టి కొరియాలి, అప్పుడే భక్తి నిలబడుతుంది. కాబట్టి సెల్ఫ్ అండర్స్టాండింగ్, సెల్ఫ్ నాలెడ్జ్, ఇది భగవంతుడిని మనం పూర్తి చేసుకోవాలి. రాణ్యము కష్టములు మరణము కూడా. మ్యాక్సిమం లాస్ మనకి మరణమే, అంతకంటే ఏం లేదు. అవి వస్తే రానిపోతే పోతే అందరూ కూడా మనం కూడా తెచ్చు తీసుకెళ్ళి తగలేసి. కానీ ఆత్మకి అట్టు భయం ఉండదు అప్పుడు. ఇంకా ఎందుకని నేను ఆత్మస్వరూపం శాశ్వతం అనేది బై అండర్స్టాండింగ్. ఆ వస్తువు వచ్చినప్పుడు ప్రహ్లాద్కి ఎంత ఇంత ఉన్నాడో, ఆయన ఎన్ని బాధలు పెట్టాడు, ఏం లేదు హరినామం మానమంటాడు, అది నేను మాత్రం మానమాట, అది మాత్రం మానేది లేదు, ఇష్టం చేసుకోను. సో అన్ని అటెంప్ట్స్ అయిపోయాక బొర్రట్టుకు కూర్చున్నాడు. ఈ ఇంత 7 వయసు మొత్తం దేవతలు నాకు గడగలాడుతారు, ఏం పవర్ ఉంది అడిగి. ఎరా నీకు ఈ పవర్ ఉంది వెనకాల ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ಎಲ್ಲ శరీరధారులకు ఒకటే పవర్ అబ్బాయి, నీకు నాకు అహల్యకి పాండవులకి నీకు నాకు అందరికీ హరి ఒక్కడే పవర్. ఆయన నామం చేయను కూడా అన్నాడు భయం లేకుండా. అప్పుడు నారదన్ వచ్చాడు. ఏం నారదన్ ఈ ప్రాబ్లం ఏంటి నాకు ఇంట్లో, ఇంకా పైగా నా కొడుకు నా మాట వింటలేదు, హరిని మానమంటే ఓ పని చెయ్యి, వాడు వింటలేదు కదా, నువ్వు చేసావు అన్నీ చేసావు సక్సెస్ఫుల్ కాలేదు అన్నాడు. హరి ఎక్కున్నాడు, చెప్తాడు కదా అడ్రస్, అప్పుడు చంపేది హరి నువ్వు. ఇది బాగుంది ఐడియా ఇలా రాన్నాడు. ఇల్లు హరి అన్నావు ఎక్కున్నాడు. హరి ఎక్కున్నదే బాబు, ఎందుకు అన్ని చోట్ల ఉన్నాడు, ఇందులో ఉన్నాడా, ఉన్నాడు స్తంభంలో ఉన్నాడు. సచ్ ఏ కాన్ఫిడెన్స్ ఈ గాట్. అమ్మ ఇద్దరు ఉంటే దొరికినట్టే చెప్పి వేట ఒకటి కొట్టాడు, వచ్చాడు బయటికి. రేపే నరసింహ జయంతి, రేపే వచ్చి వాడిని ఇలా రా ఏంటి ఇందాక నుంచి భగవంతుడు అన్ని శక్తుల కంటే గొప్పవాడు. ఆ విషయాన్ని మనం ఏంటి చూడ యారగెన్స్ అండ్ ఎవర్షన్ వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. దానికి వేరే మార్గం ఏమి లేదు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ట్రూత్ యాజ్ ఇట్ ఈజ్. యాజ్ ఇట్ ఈజ్ సత్యం చెబుతున్నారు వాళ్ళు, నమ్మాలి అంతే. దీన్ని ప్రూవ్ చేయమంటే అలా పూజ తెలియదు. సో
ట్రూత్ ఈజ్ బియాండ్ యువర్ రిఫరెన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్. ట్రూత్ను ప్రూవ్ చేయడం ఎవడను, ఇట్ మస్ట్ బి ఎక్స్పీరియన్స్డ్. అంటే ట్రూత్ మస్ట్ బి ఎక్స్పీరియన్స్డ్. ఏ పక్కనే సూర్యుడు వస్తే అది తూర్పు అంతే. రాత్రి 1 గంట పడుకో, నువ్వు కాల్ చేయకు, అడుగు వచ్చిందిగా నీ ప్రయత్నం. అదే తూర్పు అంటే అది, సూర్యుడు అంటే ఆయనే. కాబట్టి ట్రూత్ అనేటువంటిది మనం యాక్సెప్ట్ చేయాలి తప్ప ఇట్ ఈస్ బియాండ్ లాజిక్ అండ్ ఆర్గ్యుమెంట్. నో ఆర్గ్యుమెంట్, ఇట్ మస్ట్ బి యాక్సెప్టెడ్ యాజ్ ఇట్ ఈస్. ఆ విధంగా చైతన్య సంప్రదాయంలో ద హైయెస్ట్ ఫిలాసఫీ హాస్ బీన్ బ్రాట్ టు ది వరల్డ్. ద డివైన్ నేమ్ ఈజ్ ది ఓన్లీ వే టు ప్లీజ్ ది లార్డ్. చక్కని నామాన్ని భగవంతుడికి కూర్చొని పాడుకుంటే అంతకంటే ఆనందాత్మ ఇంకోటి లేదు. అంతకంటే జీవాత్మ చేసేది కూడా లేదు. ఏమని జీవాత్మకి ఓ అంటే డమ్ రాదు, దానికి ఏమి తెలియదు అసలు. అనుకున్న అది ఇది వచ్చింది మనకనే, ఏమి రాదు దానికి. పెద్దలు చెప్పిన మాట ఇది, ఇట్ నోస్ నథింగ్. దానికి అది ఎవరు దానికే తెలియదు, దాని ఎవరు దానికే తెలియదు. కాబట్టి ఇది మన లోపల అహంకారం దూరిన వాడికి గొడవంతా వచ్చి పడి, ఈ అహంకారం వల్ల వచ్చింది అంత. ఐ నో దట్ ఐ డోంట్ నో. చివరికి ఏమనంటే ఐ నో దట్ ఐ డోంట్ నో, ఐ నో నథింగ్, ఐ నో అదే చెమట. కాబట్టి ఫస్ట్లో ఐ డోంట్ నో, ఫస్ట్లో ఐ డోంట్ నో దట్ ఐ డోంట్ నో, లాస్ట్లో ఐ నో దట్ ఐ నో నథింగ్. కాబట్టి ఆనందంగా భగవంతుడు ఇలాంటి మనకు వచ్చినప్పుడు, ఈ క్లారిటీ వచ్చినప్పుడు ఈ సమాజంలో సమస్య ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు దువ్వెనకి పళ్ళు ఉంటాయి కదా, ఆ వరుసగా ఉంటాయి డిస్టెన్స్లో. అలా దూకన కొద్దీ ఈ చిరిగిపోయిన జుట్టు నేను అటు ఇటు పోతా అంటే కుదరదు. వాటి దగ్గర రెగ్యులర్గా చేసేస్తే వాటిని ఇలా సమానంగా నడిచిపోతాయి. అది చదువుకున్నట్టు దువ్వుకున్న తలకాయ చక్కగా ఉంటుంది, లేదా తాటింగ్లో. అలాగే మనం కూడా ఈ శాస్త్రం దువ్వినట్టు దుబ్బనంగా దువ్వుకో. నువ్వు బ్రాహ్మణుని పని చేయి, సూతుని పని చేయి, క్షత్రిని పని చేయి, నువ్వు గృహస్థి, నువ్వు సన్యాసిని పని చేసుకో. లెటర్ తరచు డూ దేర్ డ్యూటీ. నువ్వు పని నువ్వు చేయవు, నా పని చేయనివ్వు. నువ్వు నీ పని నువ్వు చేయవు, నా పని చేసుకునేవు. దాన్ని బికమ్స్ ట్రబుల్. అదే విషయం. కాబట్టి విత్ ఆల్ ఉత్సాహ, నిశ్చయ, ధైర్య, తత్తత్కర్మ ప్రవర్తన, సంగ త్యాగ, సతోవృత్త, షడ్విభక్తి ప్రసిద్ధ్యతి. భక్తి అనే సంపద ఇప్పుడు వృద్ధి అయిపోతుంది ఈ 6 చేస్తేనే. ఏమిటి 6? ఆ భక్తులతోటి మనం ఇస్తూ ఉండాలి, పుచ్చుకుంటూ ఉండాలి. వారిని అడుగుతూ ఉండాలి, మనం తెలుసుకుంటూ మనం చెప్తూ ఉండాలి. వారికి ఏదైనా పెడుతూ ఉండాలి, వారి పెట్టి మనం తింటూ ఉండాలి. దిస్ ఈజ్ ది సైన్ ఆఫ్ ప్రీతి. భగవంతుడు భక్తులతోటి మనం చేయవలసిన పనులు 6. 6 దదాతి ప్రతిగృహ్ణాతి. మనకి ఏది ఇష్టం అది వారికి ఇవ్వాలి, వారికి ఏది ఇష్టం దాన్ని మనం పుచ్చుకోవాలి. దదాతి ప్రతిగృహ్ణాతి. మనకి తెలియని అడిగి తెలుసుకోవాలి, వారు చెప్పింది మనం వినాలి. దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాక్షతి పురుషది. వారికి ఏదైనా మనం పెట్టాలి, తీసుకోండి దయచేసి. వాళ్ళు పెట్టింది మనం తినాలి. అప్పుడు ప్రీతి అనేది వృద్ధి అయ్యి ఇద్దరిని కలుపుతూ ఉంటుంది. అదే విషయం. అంటే భగవద్గీత మస్ట్ బి ది ఫస్ట్ చాప్టర్ ఇన్ ఎనీ బుక్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. భగవద్గీత పక్క పెడితే వాడికి ఇంకా బుద్ధిహీనుడైపోతుంది. జ్ఞానం లేదు కదా, పెరవెట్టడి ఇగో. మహారాజ్ చెప్పారు, వీ వాంట్ డిసిప్లిన్డ్ ఇంటెలిజెన్స్. డిసిప్లిన్డ్ ఇంటెలిజెన్స్ కావాలి తప్ప పుట్టి ఇంటెలిజెన్స్ వల్ల ప్రయోజనం లేదు. పుట్టి ఇంటెలిజెంట్ ఏమి సాధిస్తున్నాడు, ఏమి లేదు. వాడి వల్ల వాడికి ఏం ఉపయోగం లేదు. డిసిప్లిన్ ఇంటెలిజెన్స్ అది కావాలి. ఎడ్యుకేషనల్ పగోడా అన్నది, పకోడి కాదు, ఎడ్యుకేషనల్ పగోడా. దేవాలయం అంటారు. ఒక పాఠశాల కానీ కళాశాల కానీ దేవాలయం అంటారు. అక్కడికి వెళ్ళి దేవుని గురించి తెలుసుకోవాలి మొట్టమొదటి. ఎడ్యుకేషనల్ పగోడా. ఆ దేవుని గురించి మానేసి దేవుడు లేడు అంటే నువ్వు లేవు. అప్పుడు దేవుడు లేదు, నువ్వు లేవు అంటే ఇంకెవరు లేడు. కాబట్టి వీ షుడ్ నాట్ అలౌ అదర్స్ టు వేర్ ది టైల్స్ యాజ్ దే లైక్. మంచి చెడు తెలుసుకుని మాట్లాడదాం, మంచి తెలుసుకుని చెయ్యి అనేటువంటి డిసిప్లిన్ రానంత వరకు నువ్వు ఎంతమంది సైన్యం పేర్చు, ఏకీభాతం తయారు చేసుకో, లేకపోతే ఇంకోటి. ఈవెన్ ది యుఎన్ఓ కెనాట్ బ్రింగ్ పీస్ టు ది వరల్డ్ అన్నారు. వరల్డ్ ప్రపంచ దేశాలు అన్ని కలిసి ఏదో శాంతి స్థాపన కోసం సంఘం ఏర్పడు. ఎక్కడ శాంతి నీకు వస్తున్నావు అందరూ కలిసి. నా మాట నువ్వు విను, నీ మాట నేను విన్నావు. ఇక శాంతి ఇంటి మధ్యలో ఎదురదే. నీ చెప్పింది నువ్వు వినంటాడు, నేను చెప్పి నువ్వు వినాడు అంటాడు. కాబట్టి యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, వాళ్ళు కూడా శాంతిని తీసుకుంటారు. శాంతి అనేది ఎ క్లియర్ థింకింగ్ అండ్ ఫాలోయింగ్ ది ట్రూత్. సత్యాన్ని గమనించినంత వరకు మనకి రాదు.
9 అంకెలు వస్తే లక్షలు అంకెలు కోట్ల అంకెలు వేయచ్చు కదా మీరు అని చెప్పుకోండి. మీరు అంకె 9 అంకెలు వచ్చాయి కదా మీకు. 0 దగ్గర వాళ్ళు ఎంత అంకెలు వేసుకుంటారు. 6 వయసుగా 31 వేసేదా చదువుకో. ఎంత అంకెలు పోయి చదువుకో. 72 మళ్ళీ 3 సార్లు 2 వేసాను. అలా మన ఫండమెంటల్స్ మనకు వచ్చినట్లయితే మనకెవరు దీని నుంచి డిస్టర్బ్ చేయలేదు. అసలు అంకెలు రాకపోతే అంకెలేం కదా. అంకెలు రావాలి లెక్కకి. అలాగనే భగవంతుడు ఎవరు, జీవుడు ఎవరు, మాయెవరు, ఇంటర్ రిలేషన్. ఈ మూడింటికి దగ్గర సంబంధం ఏంటి ఇది తెలుసుకున్నట్లయితే ఇక్కడ పోయి మీకు తెలియలేదు. ఇంకా అసలు మీరు చెప్పింది వాడు వినాల్సిందే. అది శాస్త్రం తెలియకుండా ముందుకు వెనక తెచ్చి వాడికి అర్థం కాదు, మనకి అర్థం కాదు. మధ్యలో వదిలేసి ఒక్కొక్కతో కొంచెం గోద అనేది మన పని ఒక్కొక్క మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. వదిలేదు అది వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ. అంతే మన గట్టుకు తీర్చేటువంటి కర్ణాలు గురువులు. అటువంటి గురువులు భగవంతుడి యొక్క లోకం నుంచి వచ్చి మనల్ని డెలివర్ చేస్తారు. బయట వాళ్ళు ఎవరు గురువులని వీళ్ళు. అటువంటి మహాత్ములు మన గురువులు అందరూ ఉన్నారు. దే రివీల్ దీర్ పర్సనల్ హిస్టరీ ఆల్సో. మంత్రం ఇచ్చి దారి చూపించి అన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఎవరో మనకేం తెలుస్తుంది. మేము ఇది, మా డిజిగ్నేషన్ ఇది, మేము ఉండే ప్లేస్ ఇది, మా సర్వీస్ ఇది, దిస్ ఈజ్ హౌ సర్వ్ ది లాడ్. ఆ విషయాలన్నీ కూడా సీక్రెట్స్ మనకి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మేము కన్విన్స్ అవ్వలేదండి, మేము సాటిస్ఫై అవ్వలేదు అంటే మళ్ళీ కూర్చోండి. మీకు ఆకలి తెలియదు మళ్ళీ వడ్డించుకోండి. పప్పు వడ్డించుకొని మళ్ళీ వడ్డించాను. కూర మళ్ళీ వేసుకోండి. ప్లస్ వీటి మళ్ళీ తిను. నువ్వు బోన్ పూర్తి చేసి అమ్మాయికి వద్దని లేవాలి. అలాంటిది మన ఫిలాసఫీ. అంతేగాని ఆ పాటుగా వద్దండి చాలండి బాగుందండి కదా. నీకు ఆకలి తినేటప్పుడు తినాల్సిందే. అలాగే శుక్రవారం పరీక్షిత్ మహారాజు చెప్పి ఆయన్ని 7 రోజుల లోపలనే మృత్యు నుంచి రక్షించారు. మృత్యు వస్తే రా నాకేంటి భయం లేదు. అన్నిటికంటే గొప్ప మృత్యు భయం అనేది మనకి. సో బై రిసీవింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ భాగవత ఓన్లీ పరీక్షిత్ could అమౌంట్ ఆఫ్ క్లచెస్ ఆఫ్ డెత్. భయం అనేది లేదు. భయం మీద మృత్యు మీద ఒక తొక్కు మరి వెళ్ళిపోతాయి. మృత్యు మీద ఒక తొక్కి కాలుతోటి వెళ్ళిపడిపోయాడు. బాంతులోకి వెళ్ళిపోయి. దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్. అంత పెట్టినారు. మనం చేసిన తప్పులు దిద్దుకోవడానికి ఎక్కువ టైం ఖర్చు పెట్టుకుని అందరి దగ్గర ఉంటుంది. మనం రాత్రి అడిగారు మనం ఏదో పెద్ద పని చేస్తున్నాం. అందరూ మనం గౌరవించక్కర్లేదు. గౌరవం దాంతో వచ్చేస్తుంది. మనం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ కాదు మనది. గివ్ రెస్పెక్ట్ అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్. మహారాజ్ గారు చెప్తారు అస్తమానం. గివ్ రెస్పెక్ట్ అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్. నువ్వు వాళ్ళని గౌరవించు, తిరిగి మళ్ళీ నన్ను గౌరవించాలి నువ్వు కోరుకో, అదే వస్తుంది ఆటోమేటిక్గా. అది ఆధ్యాత్మిక కృపా సింధు పతిదానం భావన వైష్ణవ